హీరో రాజ్ తరుణ్ అలాగే లావణ్య డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి అంటే వాళ్ళ లగ్నాన్ని బట్టి వాళ్ళకి ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ముందు రాజ్ తరుణ్ గురించి చెప్పరా? ఇతను కొంచెం భయస్థుడు, ఇంట్రోవర్ట్. అవును, నేను 2014 నుంచి 17 వరకు మాత్రమే తనతో రిలేషన్ లో ఉన్నాను. వీళ్ళు నలుగురిలో ఒకళ్ళ ఉండడానికి ఇష్టపడనటువంటి ఒక మనస్తత్వం. నాకు అక్కర్లేదన్నట్టుగానే మాట్లాడాడు. 11 ఏళ్ళ నుంచి సహజీవనంలో ఉన్నటువంటి అమ్మాయితో ఇప్పటికే అంటున్నారు కదా తన డబ్బు కోసం అని చెప్పి విల్లా కోసం అలా చేస్తుందని. అమ్మాయి కాబట్టి ఆమె నేను అసాసినేషన్ చేయడం నాకు ఇష్టం లేదు, కానీ ఎందుకంటే అతను వేరు వేరు అమ్మాయిలతో ఉంటున్నాడు కాబట్టి. మళ్ళీ ఎంత ట్రోల్ చేస్తే మీరు అన్ని అవకాశాలు వస్తాయి. ఇప్పుడు బిగ్ బాస్ లో పోయేటోళ్ళు ఎంతమంది ఏం పెద్ద అచీవ్ చేసి వాళ్ళు ఏం పెద్ద ఇది చేశారు చెప్పండి. ఒక స్టూడియోలోనే చెప్పుతో 3 సంవత్సరాలు ఉన్నవాళ్ళు తర్వాత ఎందుకు లేదు. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. మన మనస్తత్వం మన వ్యక్తిత్వాన్ని బట్టే మన జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం బాగా ట్రెండింగ్ లో ఉన్న పేర్లు హీరో రాజ్ తరుణ్, లావణ్య, శేఖర్ భాష. అయితే హీరో రాజ్ తరుణ్ అలాగే లావణ్య డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది, వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళ జీవితం ఎలా ఉండబోతుంది, ఇకపై వాళ్ళు కలిసి ఉంటారా లేదా, ఇంకా ఏమైనా కొత్త కేసుల్లో చిక్కుకోబోతున్నారా, ఇలా అనేక విషయాల మీద అనాలిసిస్ చేయడానికి, వాళ్ళ భవిష్యత్ ఏంటో చెప్పడానికి మన స్టూడియోకి ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు వచ్చారు. ఆయనతో మాట్లాడి అనేక ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. నమస్తే నాగనాథ్ గారు. ఏమండి, మీరు కూడా ఫాలో అవుతూ ఉండొచ్చు లావణ్య రాజ్ తరుణ్ ఎపిసోడ్. అసలు ముందు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, మనం ఇయర్స్ చెప్పొద్దు, మీ దగ్గర అయితే కరెక్ట్ గా ఉంది కదా డేట్ ఆఫ్ బర్త్. ముందు రాజ్ తరుణ్ గురించి చెప్పరా? అంటే వాళ్ళ హారోస్కోప్ ప్రకారము మనం ఫండమెంటల్ గా ఆలోచించేది ఏంటంటే, ప్రతి మనిషికి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకున్నప్పుడు వాళ్ళకి లగ్నం, నిర్దిష్టమైన ఒక లగ్నం ఉంటుంది. అంటే వాళ్ళ లగ్నాన్ని బట్టి వాళ్ళకి ఒక వ్యక్తిత్వం ఉంటుంది. సో ఆ వ్యక్తిత్వం కోణంలో మనం ఒకవేళ ఆలోచిస్తే అతనికి ఒకటే లైన్ లో చెప్పాలి ఏంటంటే, అతనిది క్రియేటివ్ మైండెడ్ అంటారు. క్రియేటివ్ మైండెడ్ అంటే వాళ్ళకి బాల్యం నుంచి కూడా చూడండి, చిన్నప్పటి నుంచి కొంతమంది చందమామ, బాలమిత్ర ఇట్లాంటి పౌరాణికమైనవి, ఇతిహాసాలకు సంబంధించినవి, లేకపోతే రాజులు, చరిత్ర, ఇటువంటి కథలు కానీ అటువంటి సంబంధించినటువంటి చారిత్రాత్మక విషయాలు ఇట్లాంటివన్నీ తెలుసుకొని అందులో వీళ్ళ ఊహల్లో వీళ్ళు వెళ్తారు. అరే మనం కూడా ఒక రాజులాగా ఉంటే ఎట్లా ఉంటది, మనం ఇలాంటి అడ్వెంచరస్ వర్క్ చేస్తే ఎట్లా ఉంటుంది అంటే, ప్రతి కోణంలో కూడా వాళ్ళు సుపీరియారిటీని ఊహించుకుంటారు, ఇన్ఫీరియారిటీని ఊహించుకోరు. దే వాంట్ టు బి ద సుపీరియర్. వాళ్ళు ఏ ఫీల్డ్ లో ఉన్నా వాళ్ళు అథారిటేటివ్ ఉండాలి, నలుగురికి వీళ్ళు సహాయం చేసేలాగా ఉండాలి, వీళ్ళ చుట్టూ ఫాలోవర్స్ ఉండాలి తప్ప వీళ్ళు నలుగురిలో ఒకళ్ళ ఉండడానికి ఇష్టపడనటువంటి ఒక మనస్తత్వం. సో క్రియేటివ్ థింకింగ్ అని ఎందుకు చెప్పానంటే, వీళ్ళ ప్రతి ఆలోచనలో కూడా మీరు ఒక సలహా ఇస్తారు, ఆ సలహాని యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవుతుంది ఏంటి, ఒబీడియన్స్. కానీ మీరు సలహా ఇస్తే దాన్ని మాడిఫై చేసి దానికి తన ఇంటెలిజెన్స్ యాడ్ చేసి చేసేటువంటి ఒక లక్షణం ఉంటుంది. ప్రతి పనిలో కూడా దే యాడ్ దేర్ ఓన్ ఇంటెలిజెన్స్ అండ్ క్రియేటివిటీ. సో ఇది వాళ్ళకి హైపర్ సెన్సిటివ్ నేచర్ వల్ల వస్తుంది. వీళ్ళ భావోద్వేగాల పరంగా చాలా సున్నితంగా, ఆడపిల్లల కంటే సున్నితంగా మనసుతో ఉంటుంది. సో వీళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే దేనికి అంటే, అవతల వాళ్ళలో విజ్డమ్, నాలెడ్జ్, కాన్ఫిడెన్స్, క్లారిటీ, వీటికి ఎక్కువగా వీళ్ళు అట్రాక్ట్ అవుతారు. అంటే చూసే వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది, అందంగా ఉండేవాడిని ఇష్టపడతారు అట్లా అనుకుంటారు. కానీ వీళ్ళు రూపంతో పాటు గుణానికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి వ్యక్తులు ఉంటారు. అయితే వీళ్ళకున్న ఒక షాడో సైడ్ అనమాట. అంటే మనము అదర్ సైడ్ ఆఫ్ ద పర్సనాలిటీ మనం చూస్తే వీళ్ళకి డిస్టెన్స్ ఆఫ్ థింకింగ్ తక్కువ ఉంటుంది, అంటే దూరదృష్టి ఉండదు. అదేవిధంగా వీళ్ళ అవుట్లుక్ కూడా చిన్నగా ఉంటుంది, డిస్టెన్స్ ఆఫ్ థింకింగ్. ఇంత ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళకి దూరదృష్టి లేకపోవడం, అప్పుడు తాత్కాలికమైన భావోద్వేగాలు ఎవరైనా ఇంప్రెస్ చేస్తే అదే సర్వస్వం అనుకోవడం, అవతల వాళ్ళలో కొంచెం ట్రెడిషనల్ వాల్యూస్ ఉన్నాయి, కొంచెం పారదర్శకంగా ఉన్నారు, వీళ్ళకి నచ్చినట్లు ఉన్నారు అనుకుంటే ఇంకా వీళ్ళు వాళ్ళ పట్ల ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతారు. సో వీళ్ళ స్ట్రెంగ్త్ కూడా ఏంటంటే ఫ్యామిలీ మేడం. వీళ్ళు ఫ్యామిలీకి ఇచ్చిన ప్రయారిటీ దేనికి, దే గివ్ టాప్ ప్రయారిటీ ఫ్యామిలీ. చూడడానికి వీళ్ళు డబ్బు మనిషి లాగాను, ఇప్పుడు బ్రాండెడ్ బట్టలు కానీ లేకపోతే బ్రాండెడ్ లైఫ్ స్టైల్ వీళ్ళు మెయింటైన్ చేస్తుంటే మనకు అనిపిస్తుంది. కానీ అంతర్లీనంగా మాత్రం వీళ్ళు టాప్ ప్రయారిటీ ఫ్యామిలీకి ఇస్తారు. సో ఇన్ని సున్నితమైన లక్షణాలు ఉన్న ఈ వ్యక్తి ఇవాళ వివాదాస్పదమైనటువంటి అంశంలోకి వచ్చాడు. 11 ఏళ్ళ నుంచి సహజీవనంలో ఉన్నటువంటి అమ్మాయితో అని. సో ఇప్పుడు డిస్ప్యూట్ వచ్చింది. సో ఆ అమ్మాయి హారోస్కోప్ డీటెయిల్స్ కూడా చూసుకునే ఆమె ఇతనిలో లేని లక్షణాలు ఆమెలో ఉన్నాయి చెప్తాను. ఇతను కొంచెం భయస్థుడు, ఇంట్రోవర్ట్. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే చాలా ఆలోచిస్తాడు.
ఒక నిర్ణయంకి వచ్చే వరకు ఉన్నటువంటి పని ఎంత బాగా చేస్తాడు. ఒక ఫైల్ రెడీ చేస్తాడు, మొత్తం ఒక ప్రాజెక్ట్ ఫైల్ రెడీ చేస్తాడు, కానీ కింద సంతకం పెట్టేటప్పుడు సంవత్సరం టైం తీసుకుంటాడు. 3 నెలల్లో తయారు చేసిన ఫైల్ కి సంతకం పెట్టడానికి సంవత్సరం టైం తీసుకుంటాడు. ఆ అమ్మాయి ఫస్ట్ సంతకం పెట్టి తర్వాత ఫైల్ తయారు చేస్తుంది. అంటే లావణ్య. సో ఆమె నేచర్ ఏంటి అంటే షీఈస్ బోల్డ్, వెరీ కరేజియస్, బోల్డ్ అండ్ కరేజియస్, బట్ ఇన్కన్సిస్టెంట్. దీంట్లో స్థిరత్వము స్పష్టంగా ఉండదు. ఇవాళ మీకు ఒకటి చెప్పిందంటే రేపు ఇంకోటి చెప్తుంది. ఒకటే టాపిక్ ని మీకు 4 సార్లు చెప్పినప్పుడు 4 డిఫరెంట్ వర్షన్స్ మీకు వినిపిస్తాయి. ఒకటే టాపిక్, అక్కడ కంటెంట్ ఒకటే, కానీ మీకు 4 సార్లు చెప్పినప్పుడు 4 సార్లు ఏదో అడిషనల్స్, సబ్స్ట్రాక్షన్స్ ఏదో యాడ్ అయినవి, మిస్ అయినవి ఉంటాయి అందులో. ఎందుకు అంటే ఆమె కన్ఫ్యూజ్డ్ ఉమెన్. ఆమె ఈయన వీక్నెస్ ఏంటి అంటే ఇంట్రోవర్ట్, కొంచెం భయస్తుడు, అంత త్వరగా డెసిషన్స్ తీసుకోలేడు, డెసిషన్ మేకింగ్ లో కొంత పూర్, ఈజ్ నాట్ ఇనిషియేటర్. ఏది కూడా తొందరగా చురుగ్గా ఇనిషియేట్ చేయడు. ఈ అమ్మాయి ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి అని తెలుసుకోకుండా కూడా ఈమె ఇనిషియేట్ చేసి దూసుకెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గరికి ఇద్దరు వెళ్ళారు, దాని లోతు ఏంటి, దాని హిస్టరీ ఏంటి అన్ని కనుక్కుంటాడు. ఫస్ట్ కనుక్కున్న తర్వాత డిసైడ్ చేసుకుంటాడు. అది కూడా ఎట్లా, ఫస్ట్ 3 feet లోతులో దిగుతాడు. ఈమె అట్లా కాదు, ఫస్ట్ దూకిన తర్వాత లోతు తెలుసుకుందాం అన్నట్టు అయిపోయింది. అంటే ఈమెలో ఇనిషియేషన్ అతనికి నచ్చి ఉంటది స్టార్టింగ్ స్టేజ్ లో. అవును, కరేజ్. ఈయన పక్కన ఉండడం వల్ల ఈయన కూడా కొంచెం సెల్ఫ్ పుష్ ఫీల్ అయింటాడు. రెండోది ఈయనకు ఉన్న మైనస్ పాయింట్ కూడా అదే కదా, తొందరగా చురుగ్గా ఏది దూసుకుపోలేడు, మాట్లాడలేడు, ఎక్స్ప్రెస్ చేయలేడు. సో ఈ లక్షణాలన్నింటిలో ఆమెకున్న స్ట్రెంగ్త్ ఏంటంటే ఇవన్నీ ఆమెలో ఉన్న స్ట్రెంగ్త్. ఇనిషియేట్ చేస్తుంది, క్విక్ గా ముందుకెళ్తుంది, బోల్డ్ గా ఉంటది, కానీ ఎప్పుడు కన్ఫ్యూజ్డ్. కొంచెం చిన్న సమస్య వచ్చినా కన్ఫ్యూజ్ అయిపోయి భావోద్వేగాలు అన్ని కూడా బయట పెట్టుకోవడం. ఆ భావోద్వేగాలు బయట పెట్టుకుంటున్నప్పుడు తను ఏం మాట్లాడుతుంది అనేటువంటి కామన్ సెన్స్ లేకపోవడం, రేపు పొద్దున కాన్సిక్వెన్సెస్ ఏంటి అన్నదానికన్నా అప్పుడు తాత్కాలికంగా ఉండేటువంటి కోపము, భావోద్వేగాలు, తనను నెగ్లెక్ట్ చేశాడు అన్న ఫీలింగ్ ఒకవేళ అమ్మాయికి వస్తే షీ కెన్ బి వెరీ డేంజరస్. ఏదన్నా పరిస్థితి మేడం, ఆమెని నెగ్లెక్ట్ చేసిన, ఆమె ఇంపార్టెన్స్ తగ్గిన, ఆమె ఎవరికైనా యూటర్న్ తీసుకుంటది, ఎవరికైనా రివర్స్ అవుతుంది. సో ఇప్పుడు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితికి ఈ నెగ్లిజెన్సీ, చెప్పా కదా, లాక్ ఆఫ్ ఇంపార్టెన్స్, ఆమె ఫీల్ అయిన ఇంపార్టెన్స్ ఆమె తగ్గిపోవడం, ఈ రెండు వల్ల ఆమె ఇన్సెక్యూరిటీస్, ఆమెలో ఉన్న జెలసీ అంతా ఒక్కసారి బౌన్స్ బ్యాక్ అయింది. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసిన ఆమె ఇంటర్వ్యూస్ చూసి మీరు చెప్తున్నారా, లేదంటే ఆమె జాతకాన్ని బట్టి? ఇంటర్వ్యూ చూడలేదు, ఒకసారి ఒక చోట ఎక్కడో నేను దాని ఒక వెబ్సైట్ లో ఏదో చదివాను, నేరేషన్ అంతా చదివాను. అంటే వీళ్ళిద్దరు ఎందుకు విడాకులు, అంటే విడిపోదామనో లేకపోతే బ్రేకప్ తీసుకుందామనో, థర్డ్ పర్సన్ ఎవరో ఒక అమ్మాయి హీరోయిన్ తో అతనికి అఫైర్ ఉందని, మాల్వి మల్హోత్రా, ఇట్లాంటివన్నీ వివాదాస్పదంగా చూసాను, స్క్రిప్ట్ చదివాను. సో నేను ఎప్పుడు ఏం చూసుకుంటా తెలుసా మేడం, నేను ఎక్కడికి వెళ్ళినా వాడు రిక్షా పుల్లర్ అయినా కానీ సెలబ్రిటీ అని, నేను ఫస్ట్ నా క్వశ్చన్ ఏముంటది అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో అడుగుతాను. అడిగి మనం చదివిన పుస్తకాల్లో, గ్రంథాలు ఏదో అది ఎంత వరకు మ్యాచ్ అవుతుందని చెక్ చేసేయడం అన్నది నాకు 20 ఏళ్ల నుంచి నా ప్యాషన్. మీరు అడిగినా అడగకపోయినా నేను అడిగేస్తా వచ్చి పరిచయం అయింది. మీరు పరిచయం అయినప్పుడు ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ అడిగారు. సో ఆ కెమెరామెన్ కూడా అంటే అదే చెప్తారు. సో నేను చెక్ చేసింది ఏంటంటే, నేను ఎవరిదైనా మేడం, ఎవరిది కాంట్రవర్సీ ఉన్నా గూగుల్లోకి వెళ్ళి లేదా మనం ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి చూసి వాళ్ళ ప్రొఫైల్ చూస్తాను. సో అప్పుడు వీళ్ళది చూసినప్పుడు ఏంటంటే, ఇతను బయటికి కనిపించాడు కానీ ఈస్ వెరీ ఎమోషనల్ అండ్ వెరీ జెన్యున్ ఎట్ హిస్ థాట్ ప్రాసెస్. ఈ అమ్మాయి ఎమోషనల్ గా కనిపించినంత లోతుగా మీరు వెళ్ళి చూస్తే ఎంతో అంత కొంచెం మెటలిస్టిక్ ఉంటుంది. మెటలిస్టిక్ అంటే ఆమె కావాల్సింది ఏంటి అన్న దాని మీద ఆమె ఫోకస్ ఉంటుంది. సో దాన్ని మాత్రమే ఆమె తీసుకుంటది. సో షీ అపియర్స్ వెరీ ఎమోషనల్, బట్ డీప్ ఇన్ సైడ్ షీఈస్ వెరీ ప్రాక్టికల్ అండ్ షీ నోస్ వెన్ టు డిస్కనెక్ట్, వెన్ టు కనెక్ట్. ఇతనికి అంత స్మార్ట్నెస్ ఉండదు. ఇతను తన ఎమోషన్స్ అన్నిటిని డిజార్గనైజ్డ్ గా ఎక్స్ప్రెస్ చేసుకుని చాలా సందర్భాల్లో అమాయకుల్లాగా లేదా చిన్న పిల్లవాడు మనస్తత్వం ఉన్నోళ్ళ కనిపిస్తాడు. చూడండి, ఐదర్ హీ ప్రూవ్స్ టు బి ఇన్నోసెంట్ ఆర్ లుక్స్ వెరీ చైల్డిష్. సో ఈ అమ్మాయిలో మీకు ఎక్కడ కనిపించినా గానీ బాక్సర్లకు ఉండే మెంటాలిటీ ఉంటుంది. అవును, మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా, తర్వాత వేరు ఇంటర్వ్యూస్ లో తను చూసినప్పుడు కూడా మీరు చెప్తున్న ఈ లక్షణాలన్నీ కూడా నాకు కనిపించాయి, అనిపిస్తుంది, ఇప్పుడు గుర్తొస్తుంది నాకు. మీరు అనుకుంటున్నారు ఇప్పుడు వీడియోలో ఏమేమి వచ్చినాయో, వాళ్ళు ఏమేమి కొట్లాడుకున్నారో తెలియదు కానీ అదే ఎన్విరాన్మెంట్ వాళ్ళ మదర్ ఫాదర్ ని క్రియేట్ చేయమని, అమ్మాయి వాళ్ళ మదర్ ఫాదర్ ని కూడా ప్రతిఘటించమనండి. అమ్మాయి నువ్వు ఎందుకు ఇట్లా చేసావు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు,
ఉమ్, నీ పరువు ఎందుకు తీసుకుంటున్నావు, లేదా అందరు పరువు ఎందుకు తీస్తున్నావు, ఉమ్. మన కమ్యూనిటీలో ఏంటని గట్టిగా అడగమనండి, నెక్స్ట్ డే వాళ్ళని కట్ చేస్తారు. అలాగే ఉన్నట్టుంది. ఎవరైనా ఒకవేళ తప్పు పట్టారు, నువ్వు చేస్తున్నది ఇది కరెక్ట్ కాదు అంటే మాత్రం కట్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. డిస్కనెక్ట్ చేస్తారు. మీరు ఆమె ఫ్రెండ్స్ ని కూడా అడిగి చూడండి. ఉమ్, ఈమె గ్రౌండ్స్ లో బాగా సాఫ్ట్ గా ఉండేవాళ్ళు, సాఫ్ట్ స్పోకన్, ఉమ్, ఇంటలెక్చువల్ బ్యాలెన్స్ ఉన్నవాళ్ళు, ఉమ్, వీళ్ళతో ఎక్కువ ఉంటది. వీళ్ళతో ఎక్కువ ఉంటది, ప్రతి ఒక్కళ్ళకి సలహాలు ఇస్తుంది, ఉమ్, సిన్సియర్ గా వాళ్ళ ఆమె ఒపీనియన్ చెప్తుంది, అవన్నీ బాగుంటాయి. ఉమ్, బట్ ద మూమెంట్ యు ఆర్ బీన్ క్వశ్చన్, ఉమ్. వెన్ యు ఆర్ బీన్ క్వశ్చన్ యూ విల్ సీ అ డిఫరెంట్ పర్సనాలిటీ ఇన్ ద సేమ్ గర్ల్. ఓకే. సో అది సర్ప్రైజింగ్ ఉంటది. ఒక్కొక్కటి ఒకవేళ కోపం వస్తే ఏం చేస్తుంది అంటే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేస్తుంది, వాళ్ళ కాల్ బ్లాక్ చేయడము, ఉమ్, లేకపోతే వాళ్ళతో వాళ్ళు ఫోన్ చేసినా ఎత్తకపోవడం అన్నది Hmm. సైకలాజికల్. ఉమ్, ఒక్కసారి నెగ్లెక్ట్ అయితే నెక్స్ట్ చేసేది ఏంటి, షీ విల్ బికమ్ సైకలాజికల్, అంటే దాన్ని మానసికంగా అనుభవించుకుంటది. సో ఉమ్, అట్లాంటి వాళ్ళకి గ్రడ్జ్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటది. ఎక్కువగా గతంలో ఉన్న విషయాలు ఎక్కువ మాట్లాడుతున్నారండి, వీళ్ళకి మెమరీ ఎక్కువ ఉంటది, ఉహుం, ఎక్స్ట్రాడినరీ మెమరీ ఉంటది. మీకు మూడేళ్ళు 4 ఏళ్ల వయసులో ఈమె ఏం చేసిందో కూడా మీకు గుర్తుంటది. ఉహుం, సో ఈమె ఎక్కువగా గతంలో ఉండడం వల్ల ఏమైపోతుందంటే గతంలో జరిగినటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఎక్కువగా ఏమైనా డామినేట్ చేయడం వల్ల కూడా ఆ అగ్రెషన్ తగ్గదు. ఉమ్, ఇప్పుడు ఒకసారి 2 సార్లు గొడవ అయింది, అది వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయం, వాళ్ళిద్దరు కూర్చొని సెటిల్ చేసుకోవాల్సిన విషయం. దానికి మీడియా వచ్చి ఏం చేస్తారు చెప్పండి. అవును. ఇప్పుడు ఆమె ఏ సందర్భంలో అతనితో కలిసింది, అతనితో ఉన్నది, ఆ టైంలో ఎవరెవరు సపోర్ట్ చేశారు, వాళ్ళ మధ్యలో మ్యాటర్ సెటిల్ అవ్వదు. అంతే తప్ప ఇప్పుడు కొత్తగా మీడియాకి వచ్చి సోషల్ మీడియాలోకి వచ్చిందంటే కేవలం అతన్ని అన్పాపులర్ చేయడానికి లేదా అతనికి ఉన్న పాపులారిటీని తగ్గించడం కోసం అని పబ్లిక్ అనుకుంటారు. ఉమ్, కానీ అందులో సొల్యూషన్ ఉందా చెప్పండి? సొల్యూషన్ లేదు. దే మస్ట్ గో టు ఏ సైకాలజిస్ట్ ఆర్ లైఫ్ కోచింగ్ థెరపిస్ట్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి జరిగింది ఏంటో చెప్పి ఇద్దరిలో ఎంత హానెస్టీ ఉందనేది చూసుకోవాలి. ఉమ్, ఒకవేళ అతనికి ఈమె నచ్చలేదు అనుకోండి, ఏదో కారణం వల్ల, ఈమె ఎంత ఇంప్రెస్ చేసుకున్నా అతను ఆమె దగ్గర ఎందుకు ఉంటాడు. అవును. ఒకవేళ ఈమెకి ఇతనిలో ఒకవేళ ఆమె నచ్చలేదు, లేదా అతనికి ఈమె లేదని నచ్చలేదు, ఉమ్, దాన్ని కూడా ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నా ఒకవేళ బ్యాలెన్స్ కాలేదు, ఉమ్, అప్పుడు ఎందుకు ఇతను కలిసి ఉంటాడు ఆమెతో? అవును. సో ఆ స్టేజ్ వచ్చేసారు వాళ్ళు. ఆ స్టేజ్ వచ్చేసిన తర్వాత వాళ్ళు కలిసి ఉండడం అనేది ఇంపాసిబుల్. ఉమ్, ఇతను ఒకసారి మైండ్ సెట్ చేసుకున్నాక మార్చుకోడు. ఉమ్. ఈమె ఎంత చేసుకోనివ్వండి, ఏమైనా చేయనివ్వండి, ఇప్పుడు అలాగే కనిపిస్తుంది నాగనాథ్ గారు. అతని ఎందుకంటే అభిప్రాయము మార్చుకోడు మేడం, ఉమ్, అతని అభిప్రాయం మార్చుకోడు. ఎందుకంటే ఈ అమ్మాయి ఎప్పుడైతే నార్సింగి పోలీసులకి మేమిద్దరం 11 years లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నామో, తర్వాత అతను నన్ను మోసం చేశాడు ఇంకొక మాల్వి మల్హోత్రా అనే ఆమెతో అఫైర్ పెట్టుకొని అని చెప్పాడు. అతను వెంటనే నెక్స్ట్ డేనే మీడియా ముందుకు వచ్చేసి, అవును నేను 2014 నుంచి 17 వరకు మాత్రమే తనతో రిలేషన్ లో ఉన్నాను, అయినా ఏదైనా నేను లీగల్ గా తేల్చుకుంటాను, ఈమె డ్రగ్స్ కేసు లాంటి వాటిలో కూడా ఉంది, నాకు అక్కర్లేదు అన్నట్టుగానే మాట్లాడాడు. అంటే అతను ఒకసారి ఫిక్స్ అయిపోయాడు ఇంకా వద్దు అన్నట్టుగానే. ఇంపాసిబుల్ మేడం, ఇంపాసిబుల్. అతను మళ్ళా ఒక అడుగు కిందికి దిగి ఆమెతో కలిసి ఉండడం, లేదా ఆమెతో మళ్ళా రీయూనియన్ అవడం అన్నది జరగదు అయితే ఎట్టి పరిస్థితుల్లో దానికి అతని కారణము ఇప్పుడు వాళ్ళకి టైం బాగాలేదు, లేకపోతే అర్ధాష్టమశని కాదు, హిజ్ నేచర్, స్వభావం, అతని స్వభావమే లాంటిది. ఎక్కడో అక్కడ డెఫినెట్లీ ఇతనికి ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుందంటే ఈయన కన్స్టెంట్ గా అబ్జర్వేషన్ లో ఉంటాడు. మీరు అబద్ధం చెప్తున్నారా, మీరు సపోజ్ నేను నాంపల్లికి వెళ్తున్నానని కుక్కటపల్లికి వెళ్ళారనుకోండి, ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అయిపోతుంది. ఈమె ఏంటంటే ప్రతి విషయంలో ఏదో ఒక దాపరికం, లేకపోతే ఎక్కడొక్కడ కొంచెం నేను చెప్పా కదా కన్ఫ్యూజ్డ్ నేచర్. కన్ఫ్యూజ్డ్ ఉండడం వల్ల ఈమె చెప్పే దాంట్లో ఏమి అబద్ధం చెప్తున్నట్టు ఉంటుంది, అక్కడ ఏం జరగదు. ప్రాబబ్లీ అక్కడ ఏం జరగకపోవచ్చు, ఒక ఫ్రెండ్ వచ్చాడా జస్ట్ ఫ్రెండ్ అని చెప్తారు. సో ఇతనికి లేనిపోని అనుమానం క్రియేట్ అయ్యేటువంటి సందర్భం అక్కడ వచ్చినప్పుడు షీ హాస్ టు బి మోర్ క్లియర్. సో ఒక అనుమానాస్పదమైనటువంటి వాతావరణాన్ని ఈమె ప్రవర్తనలో ఎక్కడో అక్కడ చూసి ఉంటాడు. అతని బేసిక్ నేచర్ ఏంటి, తను ఒక మనిషిని, ఇప్పుడు ఈ మొబైల్ ఉంది మేడం, మీరు ఈ మొబైల్, దీస్ మొబైల్ బిలాంగ్స్ టు మీ, అతను మనిషిని కూడా అట్లనే ఫీల్ అవుతాడు, ఓన్ చేసేసుకుంటాడు అనమాట. వీళ్ళు నా వాళ్ళు అనేటువంటి ఒక మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతాడు. అంటే ఆ లెవెల్ పొసెసివ్నెస్ కి వెళ్ళిపోయిన వాళ్ళకి ఇన్సెక్యూరిటీస్ కూడా ఈక్వల్ ఉంటాయి, సస్పిషియస్నెస్ ఉంటది. సో దానికి ఎక్కడో అక్కడ ఈమె ఆర్జం పోసి ఉంటది. నేను ఆమె తప్పు పట్టట్లేదు, బట్ ఆమె బిహేవియరల్ ప్యాటర్న్ ని మాత్రమే నేను చూస్తాను. ఈమె ఎక్కడో ఒకటి కన్ఫ్యూజ్డ్ ఉండడం, అతను చాలా ఫోకస్డ్ గా అసర్టివ్ గా ఉండడం వల్ల డెఫినెట్లీ కాన్ఫ్లిక్ట్ వచ్చి ఉంటది. అయితే ఎప్పుడైతే ఈ కేసు స్టార్ట్ అయిందో నాగనాథ్ గారు, అప్పుడే అబ్బాయి వెంటనే రెస్పాండ్ అయ్యి నాకు వద్దు అన్నట్టుగానే లీగల్ గా చూసుకుంటా అన్నాడు. కానీ ఈ అమ్మాయి మాత్రం కొంత గడిచిన తర్వాత ఎప్పుడైతే తన డ్రగ్స్ ఇష్యూస్ అవి బయటకు వచ్చాయో, అప్పుడు నాకు వద్దు రాజు, ఇంత వద్దంటున్నా వాడి వెనక నేను ఎందుకు పడతాను, కాకపోతే ఒక క్లియరెన్స్ లాంటిది రాసి ఇవ్వాలి, అతను వచ్చి సంతకం పెట్టాలి అని చెప్పేసి కొద్ది రోజుల తర్వాత ఈమె అన్నదనమాట ఇంకా సెట్ అయ్యే పరిస్థితి లేదు.
అంటే ఏంటంటే నీకు నాకు సంబంధం లేదనో లేదంటే ఒకటి సెటిల్మెంట్ లాంటిది కావచ్చు అన్నట్టుగా ఫైనాన్షియల్ సెటిల్మెంట్. మేబీ మనం అది చెప్పలేము. అది తను చెప్పలేదన్నప్పుడు ఇంకేదైనా కావచ్చు. అంటే ఇప్పటికే అంటున్నారు కదా తన డబ్బు కోసం అని చెప్పి విల్లా కోసం అలా చేస్తుందని. ఒక అమ్మాయి కాబట్టి ఆమె నేను అసాసినేషన్ చేయడం నాకు ఇష్టం లేదు కానీ ఉమ్, బట్ షీఈస్ వెరీ పొసెసివ్ అబౌట్, నేను ఇందాక కూడా చెప్పా కదా, Hmm. షీ అపియర్స్ వెరీ ఎమోషనల్ అవునండి. బట్ డీప్ ఇన్ సైడ్ షీ హ్యాస్ అవర్ ఓన్ ఎక్స్పెక్టేషన్స్, మెటీరియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. అందులో తప్పేం లేదు. నాకు ఇది కావాలి, నేను ఇంత టైం ఉన్నాను, నేను నీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేశాను అని. ఇప్పుడు బయట మనం చాలా మంది కాఫీ షాప్లు అక్కడ చూసేవాళ్ళు వాళ్ళ మెటీరియలిస్టిక్ పర్సెప్షన్ లేక ఉండడు, ఉమ్, ఎవరు ఉండరు. ఎవరి మెటీరియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ వాడికి ఉంటుంది. ఉమ్, కొంతమంది ఫిజికల్ గా ఉంటే కొంతమంది ఫైనాన్షియల్ గా ఉంటుంది, రైట్? సో ఆ ట్రాన్స్పరెన్సీకి వెళ్ళడం అన్నది ఇస్ కామన్ సెన్స్. ఉమ్. అది పక్కన పెట్టి ఎక్స్ప్లాయిట్ చేయడం వల్ల ఏం లేదు. ఒక రకంగా చెప్పాలంటే రాజ్ తరుణ్ కి ఒక స్టార్డమ్ తో వచ్చిన పేరు కంటే 100 టైమ్స్ ఈ మధ్య కాలంలో వచ్చి ఉంటుంది నాకు తెలిసి. అంతేనంటారా? ఒక ఒక hero పాజిటివ్ గా ఉపయోగపడింది అంటారా దీన్ని? ఆబ్వియస్లీ మేడం, మిమ్మల్ని ఎంత ట్రోల్ చేస్తే మీరు అన్ని అవకాశాలు వస్తాయి. ఇప్పుడు బిగ్ బాస్ లో పోయేటోళ్ళు ఎంతమంది ఏం పెద్ద అచీవ్ చేసి వాళ్ళు ఏం పెద్ద ఇది చేశారు చెప్పండి, అందరు కాదు. కొంతమంది సమ్ పీపుల్ ఆర్ కాంట్రవర్షియల్, సమ్ పీపుల్ బికేమ్ వెరీ పాపులర్ ఆన్ నెగటివ్ గా కూడా పాపులర్ అయ్యి వాళ్ళు అక్కడ కూడా బిహేవియర్ అట్లే ఉంటది. కరెక్టే. షోలో కూడా హాల్ లో కూడా వాళ్ళు అట్లనే ఉంటారు. వాళ్ళని అలానే ఉండేటట్టు స్క్రిప్ట్ కూడా వాళ్ళకి అట్లనే ఉంటది. సో ఈ అమ్మాయికి ఏంటంటే ఈమెకు తెలియకుండా, నా ప్రొఫెషనల్ యాంగిల్ చెప్పాలంటే ఈమెకు తెలియకుండా ఏంటంటే ఈమె ఎంత లోపలికి వెళ్ళిపోతుందో ఆమె అంత అటెన్షన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆమెకు రిజల్ట్ ఏమొస్తుంది ఎండ్ ఆఫ్ ద డే అన్నది చూసుకోవట్లేదు. షీస్ థింకింగ్ దట్ వాట్ ఎవర్ షీ సేయింగ్ ఇస్ రైట్. నేను చెప్పేది పైగా కరెక్ట్, నమ్ముతున్నారు అందరూ నేను చెప్పేది అనుకుంటోంది. ఇలా చేశారు అలా చేశారు. అసలు ఇద్దరి మధ్యలో ఏదో ఒక అండర్స్టాండింగ్ బిజినెస్ లేకుండా రిలేషన్ ఎట్లా ఎస్టాబ్లిష్ అయితే చెప్పండి. మనం పైకి చెప్పుకోం ఏంటంటే ఈ అమ్మాయి నా దగ్గర డబ్బుల కోసం వచ్చింది, లేదా ఈ అబ్బాయి నా దగ్గర ఫిజికల్ రిలేషన్ కోసం వచ్చాడని ఎవడు చెప్పుకోడు. చెప్పుకుంటారా మేడం? ఎవడు చెప్పుకోడు. కానీ ఎంతో అంత మెటీరియలిస్టిక్ పర్సెప్షన్ లేకుండా ఇద్దరు కలిసి ఉండడము, ఈ ఇద్దరు కలిసి ఉన్నంత కాలంలో వాళ్ళిద్దరి మధ్యలో ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఎవరి రూమ్ లో వాళ్ళు ఉండడం, ఎవరు సపరేట్ గా వాళ్ళు ఇంటిమెసీ లేకపోవడం, అట్లాంటి ఉన్నదంటే అసలు ఎవడో నమ్ముతాడు? అసలు చెప్పండి. అవును. ఏం చూసి అట్రాక్ట్ అయ్యావు? అతను స్టార్డమ్ చూసి అట్రాక్ట్. అతను నల్లగా ఇంకొక 4 ఫీట్లు, ఆయన 5 ఫీట్ల హైట్ ఉంటాడు, ఎందుకు పోతుండే? అతను కూడా ఈమెలో ఏదో ఒకటి ఇష్టపడి ఉంటాడు. తనకు కావాల్సింది ఏదో ఈమెలో కనపడింది. మీరన్న విజ్డమ్ కావచ్చు. ఆమెలో మెయిన్ 2 స్ట్రెంగ్స్ అప్రిషియేట్ చేయాలి. ఏంటంటే ఆమె ఏదన్నా అనుకుందంటే ఆమె వెళ్ళిపోతుంది. ఆమె ఆలోచించడము చేయడము 2 సపరేట్ గా ఉండవు. ఆలోచన యాక్షన్, థాట్ అండ్ యాక్షన్ ఇమీడియట్ గా ఉంటాయి. అదే ఇనిషియేషన్. ఆమె ఏం నమ్మిందో అది చేసేస్తుంది. సో ఇది ఆయనలో చాలా వీక్ ఉంది. అందుకే చూడండి ఆయన డైరెక్ట్ గా మీడియాకి రావట్లేదు. మీరు అన్నది కరెక్టే. ఎందుకంటే ఆమె ఆలోచన కావచ్చు, యాక్షన్, అలాగే ఎమోషనల్ గా ఉంటది. ఇవన్నీ కూడా అవును. ఇంతకు ముందు తన మీద కొన్ని అలిగేషన్స్ డ్రగ్స్ కి సంబంధించి వచ్చినప్పుడు ఒక స్టూడియోలోనే చెప్పుతో కొట్టడం, అలాగే మా దగ్గరకు వచ్చేసి మాట్లాడుతున్నప్పుడు అతని మీద అటాక్ చేసే ప్రయత్నం చేయడం, అంటే ఇవన్నీ ఎమోషనల్ గా అంటే లేడీస్ కి కామన్ గా ఉండేవి అనుకున్నాము. అలాగే ఆమె యాక్షన్ కావచ్చు, ఆమె ఆలోచన పెద్దగా ఉండదు అనేది కూడా వీటన్నిటిని బట్టి చూస్తే మనకు అర్థమవుతూనే ఉంది. ఇప్పుడు ఒకటి చెప్పండి మేడం, యాజ్ అ ఉమెన్ మీరు చెప్పండి. ఇప్పుడు ఆమె చెప్పుతో కొట్టింది అంటున్నారు, అతను ఏదో ఈమె అభ్యంతరకరమైనటువంటి విషయం ఏదో మాట్లాడాడు, కొట్టుండొచ్చు. కానీ నువ్వు ఒక వ్యక్తితో లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉన్న తర్వాత మీ ఇద్దరు పిల్లల కోసం ఎందుకు పడలేదు? సో పొసెసివ్ అబౌట్ ద గై. what was the clarity in your relation? Are you trying to ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ ఎండ్ ఏంటి మేడం? మ్యారేజ్. లవ్ మ్యారేజ్ పోయింది, ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్స్ వచ్చినాయి. లివ్ ఇన్ రిలేషన్షిప్ లో చాలా మంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పెళ్లి చేసుకుంటారు, లేదా పిల్లల్ని అంటారు. వాళ్ళలో ఒక ఫైనాన్షియల్ బాండేజ్ కూడా ఉంటది. వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్ అగ్రిమెంట్స్ ఉండవని మీరు అనుకో. ఈ అమ్మాయి అంత పొసెసివ్ ఉన్నప్పుడు అతనికి అంటే ఆమె బాయ్ ఫ్రెండ్ కి సంబంధించిన విషయాలు ఎవరు అభ్యంతరంగా మాట్లాడినా కొట్టేంత వైలెన్స్ ఉన్నప్పుడు అది ఈక్వల్ గా లవ్ కూడా ఉన్నట్టే కదా అతను. మరి అలా లవ్ ఉన్న వ్యక్తిని నువ్వు రోడ్డు మీదకి ఎట్లా వేస్తావు చెప్పండి? ఇప్పుడు నీకు అంత ప్రేమ ఉంది, ప్రేమ వైలెన్స్ లో కన్వర్ట్ అవుతుంది. ఎందుకంటే అతను వేరే మాల్వీ వైపు వెళ్తున్నాడు కాబట్టి అని చెప్తుంది తను చెప్పడం. ఎందుకు అది నేను తట్టుకోలేకపోతున్నాను అంటే ఇంకా ఎన్ని రోజులు సంవత్సరాల్లో ఎందుకు అంటే ఇంకొకటి ఏంటంటే ఆమె ఏం చెప్తుందంటే 2023 నుంచి అతనితో అంటే ఒక ఏడాదిన్నర నుంచి నేను అతనితో ఫిజికల్ రిలేషన్ లో లేను, ఎందుకంటే అతను వేరే వేరే అమ్మాయిలతో ఉంటున్నాడు కాబట్టి. కానీ కలిసే ఉంటున్నాం మేము 2014 నుంచి 23 నవంబర్ వరకు కలిసే ఉన్నాము అని చెప్పుకొచ్చింది. ఫిజికల్ ఇంటిమసీ లేదు అన్నదానికి సాక్ష్యం ఉండదు. ఫిజికల్ ఇంటిమసీలో ఎందుకు లేరు మేడం గుర్తుపెట్టుకోండి. ఇట్స్ వెరీ వెరీ సెన్సిటివ్ మ్యాటర్, వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్. మీరు 3 సంవత్సరాలు ఉన్నవాళ్ళు తర్వాత ఎందుకు లేరు?
అవును. ఎందుకు లేరంటే నువ్వు ఏదన్నా కొన్ని కండిషన్స్ పెట్టుండాలి. ఉమ్, అతను ఉన్న ఫీల్డ్ ఎలాంటిది, అన్కండిషనల్ ఫీల్డ్ ఉన్నాడు. ఉమ్, రోజు గ్లామర్, బ్యూటీ, సెన్చువాలిటీ, వేర్ ఉమ్, ఉమెన్ ఈస్ వెరీ మచ్ ప్రోన్ టు అట్రాక్ట్, ఎంటైస్ మెన్, ఉమ్, ఇవన్నీ ఉన్నటువంటి రంగంలో ఆయన ఉన్నాడు. ఉమ్, ఈమె లేదు, నేను సాంప్రదాయబద్ధంగా ఉంటాను, ఉమ్, కాళ్ళకి పసుపు రాసుకుంటాను, నువ్వు సాయంత్రం 6 అవ్వగానే ఇంటికి వచ్చి టీవీ చూడాలి, నాతోనే ఉండాలంటే షీ చూజ్ ద రాంగ్ పర్సన్. ఉమ్, ఉదయ్ కిరణ్ లైఫ్ లో కూడా అదే జరిగింది. కిరణ్ ఒక సెలబ్రిటీ అండి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి చేసుకుంటే ఆమెకు సెలబ్రిటీ స్టేటస్ ఏం తెలుస్తుంది అవును. చెప్పండి. ఉమ్. అవునా కదా, ఉదయ్ కిరణ్ కూడా ఒక టీవీ సీరియల్ అమ్మాయిను, ఫిల్మ్ ఇండస్ట్రీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆమెకి తెలుస్తుంది. అంటే ఏంటి, వాళ్ళిద్దరి మధ్య ఇష్యూస్ వల్ల అతను సూసైడ్ చేసుకున్నాడు అంటున్నారా అంటే మీరు? అట్లా కాదు మేడం. ఇప్పుడు ఆ, మీరు మీ సెలబ్రిటీ స్టేటస్ మీకు తెలిసి ఉంటది, ఉమ్, మీరు మేకప్ లేదా బయటికి వెళ్ళలేరు, ఒక చిన్న గ్రే హెయిర్ వస్తే కూడా మీరు కలర్ వేసుకుంటారు. ఉమ్, వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళకు కూడా కొంచెం ఫిజికల్ కాన్షియస్ ఉంటది, బట్ దట్ ఈస్ ఉమ్, నాట్ ద ప్రైమ్. ఉమ్, వాళ్ళు పబ్లిక్ నన్నే చూస్తున్నారని, ఈ అమ్మాయి పోతే ఎవరు గుర్తుపడతారు? అవును. అతను వెళ్తే చంపేస్తారు అమ్మాయిలు రోడ్డు మీద. సో ఈ ఈ వీళ్ళిద్దరు రాజ్ తరుణ్ విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళిద్దరిలో ఎందుకు ఆ బ్రేక్ వచ్చింది, ఆ బ్రేక్ వచ్చినప్పుడే వీళ్ళు బ్రేక్ అయిపోయారు. వాట్ ఐ మీన్ టు సే, నేను ఏమని చెప్పాను మేడం, మెన్ ఆల్వేస్ హ్యావ్ ద ఇంక్లినేషన్ టువర్డ్స్ ద బాడీ ఆఫ్ ద ఉమెన్. దట్ ఈస్ వాట్ సెన్షువాలిటీ డ్యూ టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆర్ బ్యాలెన్స్. ఈ అండర్స్టాండింగ్ తోనే ఇంటిమేసీ ఉన్నవాళ్ళు సడన్ గా ఎందుకు బ్రేక్ వచ్చింది? ఈ బ్రేక్ రావడానికి ఈమె మన కండిషన్స్ పెట్టిందా? ఆ కండిషన్స్ ని అతను యాక్సెప్ట్ చేయలేదా? లేకపోతే లేదు నాకు ఆవిడ ఫ్రెండ్ మాత్రమే, అది ఓన్లీ షూటింగ్ లో భాగమే, ఇంటిమసీ, ఆ అమ్మాయి ఎందుకు ఫోన్ చేస్తుంది, నీకు ఎందుకు మెసేజ్ పెడుతుంది, నీ మొబైల్ చూపినా, నీ పాస్వర్డ్ చెప్పు, ఇలాంటివి జరిగి ఉండవా చెప్పు. ఒక ఆర్డినరీ టు ఆర్డినరీ పర్సన్ మధ్యలోనే ఇన్ని పొసెసివ్నెస్ ఉన్నప్పుడు ఒక సెలబ్రిటీ, ఆమె 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 ఇన్సెక్యూరిటీస్ వల్ల ఇదంతా జరిగింది అన్నది నా ప్రొఫెషనల్ నాలెడ్జ్. వాళ్ళిద్దరు పక్కన ఉంటే నేను అదే అదే క్వశ్చన్ అడుగుతాను. నువ్వు ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యి నీ ఇంటెలిజెన్స్ అంతా అతని మీద వాడి అతన్ని కంట్రోల్ చేయడానికి నువ్వు ట్రై చేసావా లేదా అని అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్. ఆ లేదు అది ఇది అనుకుంటే నేను ఫర్దర్ ఇంకా వేరే క్వశ్చన్ అడుగుతాను. బట్ ఈయన ఉన్న ఫీల్డ్ ఎట్లాంటిది, ఫీల్డ్ ఎట్లాంటిది మేడం? ఇప్పుడు హృతిక్ రోషన్ వాళ్ళ భార్యతోనే ఉంటాడు, పిల్లలు ఉంటారు ఆయనకి, కానీ అతను బయటికి వెళ్తే అంత ఫ్రీగా ఉండగలుగుతాడు బయట? లేదు, ఏ సెలబ్రిటీ ఉండలేడు. ఫ్యాన్స్. అట్లాంటప్పుడు నువ్వు అతన్ని చూస్ చేసుకున్నప్పుడు అతన్ని ఏ బేసిస్ మీద చూస్ చేసుకున్నావు? అతను స్టార్డమ్ చూస్ చేసుకున్నావా? అతను ఒక అస్పైరింగ్ హీరో అని చేసుకున్నావా? ఏ బేసిస్ మీద నువ్వు అతను బాయ్ ఫ్రెండ్ తీసుకున్నావు? రేపు పొద్దున అతను ఇంకా 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 హై లెవెల్ స్టార్డమ్, ఇప్పుడు అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ స్థాయికి వెళ్ళిపోయి ఉంటే ఈమె ఈమె ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఈ మైండ్ సెట్ తోని, ఈ సైకాలజీతోని ఆమె ఎక్కడ ఉంటుంది చెప్పండి? కరెక్ట్. వాళ్ళు అవన్నీ వదిలేశారు మేడం. వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు, వాళ్ళు ఎదుగుతున్న క్రమంలో వాళ్ళకి చాలా మంది కలుస్తారండి, హీరోలకి హీరోయిన్లకి. కానీ ఆ హీరో హీరోయిన్ గుర్తు పెట్టుకునేది వాళ్ళతో ఎవరు లాయల్ ఉంటారు, ఎవరు జెన్యున్ ఉంటారు, ఎవరు వాళ్ళ అభిప్రాయాన్ని మనస్ఫూర్తిగా చెప్తారు, ఎంత వరకు వీళ్ళని అర్థం చేసుకుంటారు. అండర్స్టాండింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ లవ్ మేడం. లవ్ మీన్స్ ఓన్లీ అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ అన్నది మీరు పూర్తిగా సందర్భాన్ని మాత్రమే తీసుకొని మీ మానసిక పరమైన భావాన్ని పక్కన పెడితేనే దాని అండర్స్టాండింగ్ అంటారు. దట్ ఇస్ కాల్డ్ అండర్స్టాండింగ్ మెచ్యూరిటీ. నా మానసిక పరమైనటువంటి ఇన్సెక్యూరిటీస్, అనుమానాలు, జెలసీ ఇవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టి, అక్కడ ఎవరితో మెసేజ్ వచ్చింది లేదా ఫోన్ కాల్ వచ్చింది, నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు, నువ్వు బాత్రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుతున్నావు, నువ్వు వాట్సాప్ లో ఆన్లైన్ లో ఉన్నా, నాకు చాటింగ్ ఎందుకు చేయట్లేదు, ఇవి జరగకుండా వాడి స్టేజ్కి వచ్చారో చెప్పండి. కరెక్ట్. నాగనాథ్ గారు, ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. అయితే లావణ్య అలిగేషన్స్ చేస్తున్న ప్రకారం రాజ్ తరుణ్ కి నిధి అనే అమ్మాయి తోటి, ఆర్యానా, తర్వాత ఇప్పుడు మాల్వి మల్హోత్రా, అంటే ఇవన్నీ కూడా తినతో లివ్ ఇన్ రిలేషన్ లో ఉండే, ఇవన్నీ వీళ్ళందరితో రిలేషన్స్ పెట్టుకున్నాడని ఆమె చేసిందనమాట, ఆమె ఆరోపణ అది. అయితే ఇంకొకటి ఏంటంటే, నేను రాజ్ తరుణ్ తో మాత్రమే ఉన్నాను, అతనితోనే సంసారం చేస్తాను, నాకు అతనితోనే సంసారం కావాలి అని ఆమె రోజులు చెప్పుకొచ్చింది. ఆ తర్వాత చూస్తే మస్తాన్ సాయి అనే వ్యక్తితోటి, చింటూ, యూనిత్ రెడ్డి అనే వ్యక్తితోటి ఆమె చాలా క్లోజ్డ్ గా మాట్లాడిన కాల్స్ తెలియకుండానే, ఎస్ నాగనాథ్ గారికి ఈ విషయం తెలియదు, క్రియేట్ చేసి ఉంటుంది బికాజ్ ఆఫ్ హర్ కన్ఫ్యూజ్డ్ నేచర్ అని చెప్పారు. మీరు చెప్పిన తర్వాత నేను ఈ విషయం మీకు చెప్పాలని వెయిట్ చేస్తూ ఉన్నాను. నా సబ్జెక్ట్ పరంగా చెప్తా ఇంకొక విషయం. ఇప్పుడు రాజ్ తరుణ్ గురించి ఆమె అంతా చెప్తుంది కదా, రాజ్ తరుణ్ హరస్కోప్ లో ఏముందంటే, రాజ్ తరుణ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరోయిన్ తోని ఒక నైట్ ఒక బెడ్రూమ్ లో ఉంటాడు. వాళ్ళిద్దరు అక్కడ సందర్భాన్ని బట్టి వాళ్ళు ఆ రోజు ఒక బెడ్రూమ్ లో వాళ్ళిద్దరు రూమ్ షేర్ చేసుకుంటారు. బట్ ఆ నైట్ అంతా ఆయన శుభ్రంగా పడుకోవడమో మాట్లాడడమో చేస్తాడు, ఎందుకంటే అతను తొందరగా ఫిజికల్ గా కమిట్ అయ్యేటువంటి హరస్కోప్ కాదు.
ఓ కానీ మనం బయట నుంచి ఏమనుకుంటాం, మ్మ్హ్మ్. ఆ, మేడం రూమ్ లోకి వెళ్ళినంత మాత్రాన వాళ్ళు అలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఎంతో మంది ఫ్రెండ్స్ ని చూశాను. వాళ్ళు చాలా మంది కలిసే ఉంటారు, మ్మ్. ఒక బెడ్రూమ్ షేర్ చేసుకుంటారు, అబ్రాడ్ లో చాలా మంది చూశాను. బట్ దే ఆర్ స్టిల్ ఫ్రెండ్స్, దే నెవర్ Hmm. హ్యాడ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ ఇంటిమసీ. మ్మ్. సో రాజ్ సార్ ఉన్న ఫీల్డ్ ఎట్లాంటిదంటే అక్కడ తొందరగా అనుమానించేటువంటి రంగం అది. మ్మ్. తొందరగా వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు, ఆడవాళ్ళు ఎక్కువ హీరోల్ని ఎంటైజ్ చేస్తారు లేదా అట్రాక్ట్ చేసుకుంటారు అనేటువంటి రంగంలో ఆయన ఉంటాడు. మ్మ్. ఆయన ఎన్విరాన్మెంట్ అట్లాంటిది, ఆయన బ్యాడ్ల కలిసి. కానీ ఆయనకంటూ ఒక స్వభావం ఉంటది. మ్మ్. ఈజ్ ఏ ఉమెనైజర్, ఈజ్ ఏ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ హూ ఎంటైజెస్ ఉమెన్, Hmm. ఫ్లర్ట్ ఉమెన్. నో, అతనికి ఇనిషియేషన్ లేదు మేడం. ఒక అమ్మాయి తనని ఇష్టపడుతుందని తెలిసినా మ్మ్. పుష్కర కాలం తీసుకుంటాడు. అర్థమైందా? ఓపెన్ మ్మ్. అవ్వడం, చెప్పడం అంటే కొంచెం నర్వస్నెస్. మీరు చూడండి, మ్మ్. ఆయన జడ్జిమెంట్ కి వెళ్ళినటువంటి షోస్ కి వెళ్ళి చూడండి, బడ 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 డిజార్గనైజ్ గా మాట్లాడతాడు తప్ప కూల్ గా అన్ని సినిమాల్లో అన్ని పెద్ద పెద్ద డైలాగులు చెప్పినప్పుడు మీరు ఒకసారి షో ఎట్లా ఉంది, డాన్స్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉన్నప్పుడు అసలు మీరు చూడండి, మ్మ్. కాళ్ళు చేతులు వణుకుపోతున్నట్టు కన్ఫ్యూజ్డ్ ఉంటాడు. మ్మ్. చూడండి కావాలంటే మీరు. మ్మ్. ఎందుకు ఉంటాడు అట్లా? దట్ అవును. ఈస్ వాట్ ఈస్ ట్రూ పర్సనాలిటీ. మ్మ్. మీరు సినిమాలో ఒక పెద్ద A4 సైజ్ పీడిఎఫ్ డైలాగ్ మీరు చెప్పొచ్చు, కానీ బయట మీరు లైవ్ లో కెమెరా పెట్టినప్పుడు మీరు మాట్లాడేటప్పుడు మీ సెన్సెస్ అన్ని మీ కంట్రోల్లో ఉండవు. మ్మ్. మీరు భావోద్వేగాలకు లోనైపోతారు. ఎమోషనలీ అన్స్టేబుల్ పర్సనాలిటీ అంటారు వాళ్ళు. మ్మ్. రాజస్థాన్ ఉండేటువంటి లక్షణం అది. కానీ ఈ ఎమోషనలీ అన్స్టేబుల్ పీపులే తొందరగా నిర్ణయాలు కూడా మార్చేసుకుంటారు. తొందరగా ఎస్ చెప్తారు, మళ్ళీ తర్వాత నో చెప్తారు. అవును. ప్రతిదీ ఒక అడుగు తొందరపడుతూనే ఉంటది, మళ్ళా రిజెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. సో ఆయన ఆ తొందరపాటు నిర్ణయం అయ్యిండొచ్చు, మ్మ్. ఇంపల్సివ్ డెసిషన్ మేబీ. ఆయన ఆ టైంలో బాగా లోన్లీ ఉండొచ్చు, మ్మ్. ఎమోషనల్ బాండేజ్ కోసం ఎదుగుతుండొచ్చు. మ్మ్. అప్పుడు ఈ అమ్మాయి కలిసి ఉంటుంది. అంటే అప్పుడు ఏవో షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటూ ఉన్నారు ఇద్దరు కూడా. అదే చెప్పా కదా, వీళ్ళు వర్క్ ఇంటిమసీ వల్ల వీళ్ళలో ఒక ఎమోషనల్ బాండేజ్ ఫామ్ అయ్యిండొచ్చు. మ్మ్. బట్ ఆ తర్వాత అతను ఒక స్టార్డమ్ వస్తున్న తర్వాత ఈమె తట్టుకోలేకపోయిండు చూడండి కదా. మ్మ్. అవును కదా, ఈమె కూడా స్టార్డమ్ అవును. ఎందుకు రాదు, ఈమె కూడా హీరోయిన్ ఆఫర్స్ ఎందుకు రాలే, మ్మ్. ఇది కూడా ఆలోచించుకోవాలి కదా. అవును. బట్ నా కాన్ఫిడెన్స్ ఏంటంటే అతను ఈ విల్ నాట్ కమిట్ ఈజీలీ ఫిజికల్ రిలేషన్ విత్ ఎనీ ఉమెన్. మ్మ్. ఇట్ ఈస్ వెరీ టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఫర్ హిమ్ టు ఓపెన్ అప్ ఎమోషనల్లీ, మ్మ్. ఫిజికల్లీ. మ్మ్. అతను చాలా షై బాడీ లాంగ్వేజ్, రిజర్వ్డ్ ఉంటారు. అట్లాంటి వాళ్ళు తొందరగా ఒక అమ్మాయితోని కలిసిపోయి కొత్త లేదు పాత లేదు, కాస్త పరిచయం అయితే చాలు అనుకునే బ్యాచ్ అయితే కాదు. అయితే వీళ్ళిద్దరి హోరోస్కోప్ ప్రకారం వీళ్ళిద్దరు మల్టిపుల్ రిలేషన్స్ లో ఉండే ఛాన్స్ ఏమైనా ఉందా? వాట్ ఈస్ రాంగ్ ఇన్ మల్టిపుల్ రిలేషన్? జస్ట్ ఎస్. ఇప్పుడు నా ముఖం ఏ అమ్మాయి చూడదు మేడం. అక్కడ ఒక బాగా గుడ్లకి కొండ ఉంటాడు, వాడికి 10 మంది ఫాలోయింగ్ ఉంటారు. మనం కాలేజ్ లో చదువుకునేటప్పుడు కొంతమంది అబ్బాయిలకి పిచ్చ ఫాలోయింగ్ ఉంటుంది, కొంతమంది అమ్మాయిలకు ఉంటది, కొంతమంది అమ్మాయిలు అందంగా ఉన్నాడు ఎవడు మొహం చూడు. ఓకే, సో మీరున్న ప్లేస్ ఎట్లాంటిది? మనం కాలేజ్ చదువుకునేటప్పుడు మనకి రిలేషన్స్ అఫైర్స్ అట్లా ఉండవు, మనం ఎమోషనల్ గా సిన్సియర్ గా ఉంటాం. బట్ వన్స్ యు ఆర్ గ్రోన్, మీరు 40 ఏళ్ళు వచ్చేసినాయి, మీరు ఏదైనా ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు. ఇప్పుడు రాస్తారు ఏమన్నా 19 ఏళ్ళు పిల్లడా, ఈ అమ్మాయి ఏమైనా 18 ఏళ్ళ అమ్మాయి కాదు కదా. వాళ్ళు దే ఆర్ ఎవాల్వ్డ్, వాళ్ళు ఫీల్డ్ ఎవాల్వ్ అయ్యారు, దే హ్యావ్ ఎంజాయ్డ్ లగ్జరీ లైఫ్, దే హ్యావ్ సీన్ ఐడెంటిటీస్, దే హ్యావ్ ఎంజాయ్డ్ ఐడెంటిటీస్. ఈ స్టేజ్ లో వచ్చిన తర్వాత మళ్ళా ఫండమెంటల్స్ లోకి వెళ్ళి నువ్వు ఆ అమ్మాయిని ఎందుకు చూసావు, ఆ అబ్బాయిని ఎందుకు చూసావు, ఇవన్నీ క్వశ్చనింగ్ అన్నది తట్టుకోలేనటువంటి ఐడెంటిటీ స్టేజ్ కి రాజస్థాన్ వెళ్ళిపోయాడు తప్ప ఈ అమ్మాయి వెళ్ళలేదు. అవును, నిజంగా మీరు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఆ అమ్మాయి 45 days డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉండొచ్చి ఇప్పుడు మళ్ళీ ఈ కేసు అయిపోయి మళ్ళీ ఆ పాత కేసులని తోడుతున్నా గానీ అంత స్ట్రాంగ్ గా అందరికీ సమాధానం చెప్తూ నాకు సంబంధం లేదని, లేదంటే ఏవేవో చెప్పుకుంటూ రావడం ఎంత ధైర్యం ఉండాలంటే అలాంటి వాటికి మీరు చెప్తున్నది. ఎస్, బోల్డ్ ఇనిషియేటివ్. సో వాళ్ళని మీరు ఏం చేయాలంటే టాక్ట్ఫుల్ గా, డిప్లొమాటిక్ గా కూర్చోబెట్టి మాట్లాడి చేసుకోవాలి తప్ప మీరు వాళ్ళకి ఎదురుదాడికి వెళ్తే ఎందుకంటే మీకు అర్థమైపోతుంది ఆ అమ్మాయి డిప్రెషన్ లో ఉంది. డిప్రెషన్ అని నేను అనలేను, టెక్నికలీ నాట్ డిప్రెస్డ్, బట్ షీఈ్ నాట్ రియలైజింగ్ వాట్ విల్ హ్యాపెన్ టుమారో. ఆమె ఇంత ఫైట్ చేసి సాధించలేనప్పుడు నెక్స్ట్ లెవెల్ అదే ఉంటుంది. మళ్ళీ ఆమె సివియర్ డ్రగ్ అడిక్షన్ కి వెళ్ళొచ్చు. సెల్ఫ్ పిటి, ఈ అమ్మాయి పక్కా సూసైడ్ చేయడం చేస్తుంది. మీరు చూడండి పాప అందరూ కలిసి ఇలా చేశారు అని కావచ్చా? ఆమె ఎదురుదాడికి తిరిగింది ఎప్పుడు, ఎక్కడ పోటీకి వచ్చిన వాళ్ళతో మీరు కొట్టాడండి, అది వేరే విషయం. ఈమెనే పని కట్టుకుని వెళ్ళి పారిపోతున్న వాళ్ళతో యుద్ధం చేస్తున్నట్టు ఎట్లుంటది? నిజమే. ఆమె దాన్ని ఎవరు పోటీ చేస్తారు చెప్పండి? ఆమె మీడియాకి టీఆర్పీ చేస్తుంది తప్ప ఆమె కేసులు ఏమి ప్రూవ్ చేసుకుంది ఆమె జెన్యూన్ ఏం లేదు. అసలు కేసు ఎటో పోయింది, ఇప్పుడు కొత్తగా డ్రగ్స్ అనే దాంట్లో లేదంటే ఆడియో కాల్స్, రికార్డ్స్ వీటన్నిటిని బయట పెడుతూ మసాలా యాడ్ అవుతుందే తప్ప ఏ న్యాయం కోసము ఏం మోసం చేశాడని నార్సింగి పోలీసులను ఆమె అప్రోచ్ అయిందో, కంప్లైంట్ చేసిందో ఆ కేసు మాత్రం ఇప్పటికీ తేలట్లేదు. మీరు ఆలోచించండి మేడం, ఆ అమ్మాయి ఇంత చేసి యుద్ధం చేసి ఎనర్జీ అంతా
లాస్ Destroy అయిపోయి లాస్ట్ కి ఆమె చేయబోయేది ఏంటి, షీఈస్ వెరీ ఎమోషనల్లీ అన్స్టేబుల్. చూడండి ఆమె అన్స్టెబిలిటీ కనిపించట్లే, ఒక్క క్షణంలో ఇంపల్సివ్ అయిపోతుంది, వాళ్ళు ఒక్క క్షణంలో ఏడు మొహం పెట్టేస్తుంది, ఏదో మాట్లాడుతుంది. అవును, నేను చూసాను ఇలాంటి బిహేవియర్ ని. మీరు చూడండి ఆమె ఏం క్వశ్చన్ అడిగినా పాయింట్ బ్లాంక్ ఆన్సర్ చెప్పదు, తిప్పి తిప్పి ఆ పాయింట్ కి వస్తుంది. అవును, అసలు విషయం పోతుంది, అసలు మ్యాటర్ వెళ్ళి డివియేట్ చేసి కన్ఫ్యూజ్ చేస్తుంది. ఎందుకంటే ఆమె లోపల ఉన్నదే కన్ఫ్యూజన్ ఉన్నోళ్ళు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అవతల వాళ్ళని కూడా కన్ఫ్యూజ్ చేస్తారు. సో నాకు తెలిసి ఈ అమ్మాయి సూసైడల్ అటెంప్ట్ అన్న చేస్తుంది. ఎందుకంటే ఇంత ఫైట్ చేసింది ఎందుకు, అతనితో ఆశ్చర్యం ఆమె జీవితంలో రాలేదన్నది ఇప్పుడు పోయింది, ఆమెకు తెలుసు రాడని. ఇప్పుడు ఏమైపోయింది, ఆమెకి తను పోరాడి ఓడిపోయాను అన్నది తీసుకుంటది. అక్కడ ఏమైపోతుంది, సెల్ఫ్ పిటి, సానుభూతి, తనకు సానుభూతి తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ప్రాబబిలిటీ సిచ్యువేషన్ లో ఆమె రేపు పొద్దున అందరు దృష్టికి రావాలి, నా గురించి నలుగురు అనుకోవాలి అనే స్టేజ్ కి వెళ్ళి ఆమె ఏమైనా సూసైడల్ అటెంప్ట్స్ చేసే ఛాన్స్ ఉంటది, లేదా మళ్ళా డ్రగ్స్ ఇట్లాంటి వాటికి వెళ్ళే అవకాశం కూడా ఉంటది. ఎందుకంటే ఈమెకి మీరు చూస్తున్న యాంగిల్ ఏంటంటే ఆమె విల్ పవర్ తప్ప లాజిక్ లేదు. అవును, ఇల్లాజికల్ గానే ఉంది తను. లాజికల్, బట్ షీ హాస్ గాట్ విల్ పవర్ టు ఫైట్. నేను ఫైట్ చేస్తాను. అతను సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తున్నాడు, తన మధ్యలో రాకుండా తన డిస్టెన్స్ తను మెయింటైన్ చేసి తనకంటూ ఒక స్టాండ్ క్రియేట్ చేస్తాడు. రోడ్డు మీదకి వచ్చేసి చెప్పట్లేదు. ఆయన ఏంటంటే ప్లాన్ ప్రకారం హిస్టరీ అంతా తీసి ఆడ పెట్టాడు. ఈ అమ్మాయి కూడా మీరన్న విల్ పవర్ ప్రకారమే కావచ్చు, అయితే ఆమె ఒక్కతే ఫైట్ చేస్తుంది తప్ప రాజ్ తరుణ్ మాత్రం ఇంకా వేరే వేరే క్యారెక్టర్స్ ని బయటకు తీసుకొచ్చారు. అందులో శేఖర్ భాష కూడా ఒకరు అనమాట, ఆర్జే శేఖర్ భాష. తనకి కొంత ఫ్రెండ్ కావడం వల్ల ఈమె శేఖర్ భాష గురించి ఒక విషయం చెప్పాలి. చెప్పండి, మీకు తెలుసా? నేను జెమినీలో ఉన్నప్పుడు 1.5 year ఆయన యాంకర్ గా ఉన్న ఒక షో నేను చేశాను. మోస్ట్ ఆఫ్ ద షో మీరు గెస్ట్ గా వెళ్ళేవారా? సో అక్కడ కూడా నా కాలర్స్ ఫోన్ చేస్తే వాళ్ళ పర్సనాలిటీ అసెస్మెంట్ చేసి వాళ్ళని గైడ్ చేయడం ఆ షో. సో ఆ షోకి ఇతను యాంకర్ గా ఉన్నాడు. అంటే ఒక 10 shows లో 7 shows లో ఆయనే యాంకర్ గా ఉంటాడు. నా హాబీ చెప్పా కదా, నేను ఎవరు పరిచయం అయినా వాళ్ళు ఫస్ట్ బర్త్డే అడుగుతాను, మిమ్మల్ని ఎట్లా అడిగాను అట్లా అడిగాను. అప్పుడు ఆయనకు ఒక విషయం చెప్పారు, ఉమెన్ విల్ ట్రబుల్ యూ, బీ కేర్ఫుల్ విత్ ఉమెన్ అని చెప్పి. శేఖర్ భాషకి ఆ విమెన్ ఈ విమెన్ అంటారా? అంటే ఈ ఉమెన్ అని కాదు, ఆయన ఏంటంటే తొందరగా అతను కెమిస్ట్రీ ఆడవాళ్ళతో బాగా మ్యాచ్ అయింది మగవాళ్ళ కంటే. నేను అబ్జర్వ్ చేసింది చెప్తున్నా, అతన్ని అసాసినేట్ చేయట్లేదు, దాదాపు చాలా బాగుండేవాడు కూడా. అతను మరి ఇంటెలిజెంట్, మంచి క్వాలిఫైడ్ పర్సన్ నాకు తెలిసి, అతను చెప్పిన క్వాలిఫికేషన్. అతను యాజ్ ఏ అజయ్ కూడా అతనికి 3-4 అవార్డ్స్ కూడా టాప్, మంచి అవార్డ్స్. బట్ ఏంటంటే తను నేను చెప్పింది ఏంటంటే అతన్ని ఏదైతే సాఫ్ట్ నేచర్, సాఫ్ట్ స్పోకెన్ నేచర్ ఉందో అది జనరల్ గా అమ్మాయిలు అట్లాంటి ఫ్రెండ్స్ ఉండాలని కోరుకుంటారు. వాళ్ళు చెప్పేది విని, అబద్ధమైనా గానీ విని నిజమన్నట్టు నమ్మి దానికి ఒక సొల్యూషన్ చెప్పడానికి ట్రై చేసేటువంటి సహనం అండ్ లిసనింగ్ పేషెన్స్ మీరు అతనిలో కనిపిస్తుంది. అతనికి పేషెన్స్ చాలా ఉన్నాయి, ఆనెస్ట్ అతనికి పేషెన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం అవతల వాడు చెప్పేది పూర్తిగా విని సీరియస్ గానే ఆలోచించి మాట్లాడుతాడు. సో నేను 2 సార్లు ఇంటర్వ్యూ చేశాను శేఖర్ భాషని. అతనికి అప్పుడే చెప్పాను ఏమని, నీ లైఫ్ లో ఉమెన్ బీ కేర్ఫుల్ విత్ ఉమెన్. అయితే అతను తన పర్సనల్ గా అప్పుడు ఉన్నటువంటి ఇంటిమెసీతో ఉన్న అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ పొడిస్తే నేను కూడా చెప్పాను. బట్ ఏంటంటే ఆమెతో అతనికి పెద్ద ఇష్యూస్ కూడా ఏం లేకుండా. ఏ ఇయర్ లో అండి? 2009 అంటే నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. 1.5 year చేసాం ఆ షో. సో అయితే అతనికి నేను మనం చూసినప్పుడు నేను అదే అనుకున్నాను అనమాట, కలిస్తే నేను గుర్తు చేద్దాం అది ఆ విషయం అనుకున్నాను. ఏమో శేఖర్ భాషకి మరి మీరు గుర్తున్నారా లేదో? గుర్తుంటారు, ఎందుకంటే సేవ్ చేసి ఉండేది. ఓకే, మరి ఇప్పుడు అది నంబర్ నేను ఈ అమ్మాయి నేను అనుకోలేదు, ట్రబుల్ అయ్యి అమ్మాయి ఈ అమ్మాయి అని మీరు అనుకోలేదేమో? అయితే ఉమెన్ ఆడవాళ్ళ జోలికి, ఎందుకంటే ఇతనికి ఒక నేచర్ ఉంది ఏంటంటే ఎమోషనల్ గా ఒకసారి కనెక్ట్ అయితే లోపలికి వెళ్ళిపోతాడు తప్ప బయటికి రాడు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఎప్పుడైతే ఈ రాజ్ తరుణ్ కేసులోకి డ్రగ్స్ అనుకుంటూ వచ్చారో డిస్కనెక్ట్ అయిపోవాలి మీరు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నాకు సంబంధం లేదు, లోపలికి పోవద్దు. ఇతను ఏంటంటే ఇంకా పర్సనలైజ్ చేసుకుని ఇంకా ఎమోషనల్ వెళ్ళిపోతూనే ఉంటాడు. అది వేరే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది తప్ప ఇతనికి అడ్వాంటేజ్ కాదు. అలాగే అవుతుంది కదా. ఒకసారి డ్రగ్స్ కేసు నేను కూడా ఇలాంటివి ఇబ్బందులు పడ్డాను అనుకుంటా. లావణ్య కేసులో ఆయన ఇన్వాల్వ్ అయిపోయి ఇంకా చివరికి పాపం ఆయన పర్సనల్ లైఫ్ ని కూడా లావణ్య తోడి బయటకు తీసేదాకా మాట్లాడేదాకా పరిస్థితి వచ్చింది అంటే ఖచ్చితంగా అది కూడా ఒక ఇబ్బందికర పరిస్థితి అతనికి. అందుకే చెప్పాను కదా, అతనికి నేను చెప్పినప్పుడు అతను బేసికల్ గా అతను చెప్తాం కదా ఏదో విని ఊరుకుంటారు అంతే. వాళ్ళకి ఆస్ట్రాలజీ మీద నమ్మకం ఉందా లేదా మనకు తెలియదు. బట్ నేను చెప్పింది అతని ఫ్యూచర్ గురించి, అతని నేచర్, పర్సనాలిటీ, హౌ ఇట్ విల్ క్రియేట్ ఎ ట్రబుల్ ఇన్ పర్టికులర్ ఏరియా ఆఫ్ కమ్యూనికేషన్ విత్ ఉమెన్.
ఐ టోల్డ్. సో అది చూసిన తర్వాత నాకు అనిపించింది ఇతను నేను ఎందుకు ఎప్పుడో వచ్చాడు? చెప్పిన 2010 లో చెప్పిన ఈ విమెన్ ఆ విమెన్ అని చెప్పేసి మీరేమన్నా అనుకున్నారా? అంటే చెప్పా కదా, టికెట్ ఫర్ గ్రాంటెడ్ లాగా కొంతమంది ఏంటంటే అవతల వాళ్ళు సాఫ్ట్ గా ఉన్నారు, అలా ఉమ్, ఉన్నారంటే ఇప్పుడు నేను కూడా మా ప్రొఫెషనల్ లైఫ్ లో సాఫ్ట్ గా ఉంటాను, ఉమ్, కానీ చూసిన తర్వాత అవతల వాళ్ళు ఎప్పుడు డిస్కనెక్ట్ చేయాలో మాకు తెలిసి ఉండాలి, లేకపోతే ఉమ్. ప్రొఫెషనల్ ఎదగలేదు. కరెక్టే అండి. మన లైఫ్ లోకి నిజంగా ఎంతో వాళ్ళకి మంది ఏమైందంటే వస్తుంటారు వాళ్ళకి పోతుంటారు. మన మీద డిపెండెన్సీ పెరుగుతుంది. ఉమ్, వాళ్ళు ప్రతి చిన్న విషయాన్ని కూడా అటెన్షన్ సీకింగ్ కి ఉమ్, మార్చుకుంటారు అన్నమాట. ఉమ్, అంటే వాళ్ళ అటెన్షన్ కోసం వాడతారు మనం. ఉమ్, మ్యాటర్ ఉండదు, హానెస్టీ ఉండదు, ఉమ్. ఫాలోయింగ్ ఉండదు. అవును. ఒకళ్ళు ఎవరో కామెంట్ పెట్టారండి, లావణ్య డ్రగ్స్ యూజ్ చేస్తే మీడియాకి అంత బ్రేవ్ గా రాదు, సో షీఈ్ ఇన్నోసెంట్ అని చెప్పేసి. ఇప్పుడు రావణి డ్రగ్స్ యూజ్ చేసిందా లేదా లీగల్ కేసు. అవును, ఎందుకంటే అది ఎలాగో కోర్టులో ఉంది, నేను అది తేల్చుకుంటా, అందులో నేను నిర్దోషిగా బయటకు వస్తా అని కూడా ఆమె చెప్పడం జరిగింది. డ్రగ్స్ తీసుకుందని ఎప్పుడు చెప్పలేదు నేను. లేదు, మీరు అంటున్నారని కాదు, ఇప్పటిదాకా తన మీద వచ్చిన అలిగేషన్స్ గురించి. వాళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటంటే ఉమ్, లావణ్య గారిని పక్కన పెట్టండి అసలు. ఉమ్, ఒక డ్రగ్ అడిక్ట్ డ్రగ్స్ కేసులో ఉన్న వాళ్ళు ఉమ్, ఇంత ధైర్యంగా వచ్చి కొట్లాడలేరు అన్నది ఒక యాంగిల్. అది ఉమ్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మీరు చూడండి, డ్రగ్స్ తీసుకునే వాళ్ళే చాలా అగ్రెసివ్ గా ఉమ్, టెంపర్మెంటల్ ఉంటారు. ఉమ్, దే ఆర్ టెంపర్మెంటల్ ఉంటారు. చాలా డ్రగ్ మోడ్ లోనే చాలా మంది రేప్ చేస్తారు, బంగాలు మర్డర్ చేసినటువంటి వాళ్ళ లిస్ట్ చూడండి. ఉమ్. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కేసులో కూడా అక్కడ డ్రగ్ మాఫియా యాంగిల్ లో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అవునండి. ఇప్పుడు కోల్కతా డాక్టర్ ఇప్పుడు ఒకటి చేయడం, గంజాయి తాగిన డ్రగ్ అడిక్ట్ అంటారు, మీరు గుర్తుపెట్టుకోండి. మీకు రోజు 10 మందిలో 3-4 గంజాయి తీసుకునే వాళ్ళు ఉంటారు. చాలా మంది మేము కౌన్సిలింగ్ చేసేవాళ్ళు చాలా మంది అప్పుడే గంజాయి దాకా వచ్చిన వాళ్ళు ఉంటారు. డజంట్ మీన్ దట్ దే బిహేవ్ టెరిబుల్ అండ్ దే ట్రై టు బ్రేక్ అప్ ద ఎన్విరాన్మెంట్ ఆర్ థింగ్స్. They are very much addicted to those ganja smoking addictions, but they have their own balance. ఎందుకంటే వాళ్ళు ఎంత ఎంత ఇంటెన్స్ గా వాళ్ళు కన్జ్యూమ్ చేశారు అవన్నీ కూడా వస్తాయి. అవును. సో ఆ అమ్మాయి డ్రగ్స్ తీసుకున్నది అంటే ఆమె కొకైన్ తీసుకుంది లేకపోతే బ్రౌన్ షుగర్ తీసుకుందని మనం అనలేదు. అది కూడా ఎక్కడ కూడా నిర్ధారణకు లేదు. అంతే వెళ్ళొచ్చింది. కానీ పాయింట్ ఏంటంటే ఆమె ఒకవేళ గంజాయి తీసుకున్నా సమాజం ఏమంటది, డ్రగ్స్ తీసుకున్నారంటారు. గంజాయి ఏమని మేడం, నేను ఇంటర్మీడియట్ 10th క్లాస్ పిల్లల్ని చూస్తున్నాను. అవునండి. వాళ్ళకి ఎక్కడి నుంచి దొరుకుతుందో తెలియదు, వాళ్ళు తీసుకుంటారు. బీటెక్ స్టూడెంట్స్ ఎంతమందిని చూడలేదు మీరు? నేను కాలేజ్ చదువుకునేటప్పుడు నిజాం కాలేజ్ లో గ్రూప్స్ లో అందరు కూర్చొని సిగరెట్ తాగుతునేవాడు. ఏంటంటే ఆ సిగరెట్ స్మెల్ వేరేలా ఉంటది. ఏంటి అంటే మనకు చెప్పరు వాళ్ళు, వాళ్ళు తాగుతారు. బట్ వాళ్ళందరూ కూడా మంచి టాప్ పొజిషన్ లో ఉన్నారు. వాళ్ళు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కొంతమంది కంట్రోల్ ఉంటది, కొంతమంది కంట్రోల్ ఉండదు. సో ఈ అమ్మాయికి కంట్రోల్ ఉందా లేదా అన్నది ఆమె వ్యక్తిగతమైన విషయం, అది ఆమె టెక్నికల్ గా చూసుకోవాల్సిన విషయం. బట్ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఎవరు ఇట్లా ధైర్యంగా ముందుకు రారు అన్నది, ధైర్యంగా ముందుకు రావడానికి డ్రగ్స్ తీసుకున్నారో లేదంత సంబంధం లేదు. ఇప్పుడు మీరు 10 ఏళ్ల కింద డ్రగ్స్ తీసుకున్నారు, 5 ఏళ్ల కింద తీసుకున్నారు, ఇవాళ కూడా మీరు తీసుకుంటున్నారో లేదా గ్యారెంటీ లేదు. కానీ ఒకప్పుడు మీరు డ్రగ్స్ కన్జ్యూమ్ చేశారా లేదా అన్న దానికి అది రాజ్ తరుణ్ ఒకటికి తెలిసి ఉండాలి, మనకు తెలియదు. అంతే కదా. అంటే అప్పటికి రాజ్ తరుణ్ తనతో లేనట్టున్నారు. 2024 జనవరిలో తను అరెస్ట్ అయింది, తర్వాత మార్చిలో బయటకు వచ్చింది. అయితే ఆ టైంలో కూడా రాజ్ నన్ను ఏం పట్టించుకోలేదు, నేనే నా 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని నేను బయటికి రావాల్సి వచ్చింది దాంట్లోంచి, అప్పుడు కూడా నన్ను ఏమాత్రం పట్టించుకోలేదు రాజ్ అని చెప్పింది. డ్రగ్స్ లో వెళ్ళినట్టు రిపోర్ట్ ఉందా? వెళ్ళింది, తను కూడా చెప్పింది మనకి ఇంటర్వ్యూకి వచ్చిన. లేదు, కన్జ్యూమర్ గా అలాగే విక్టిమ్ గా వెళ్ళింది తను అనుకుంటున్నాను నేను, అది కూడా మనకి క్లారిటీ లేదు. ఇప్పుడు ఆమె డ్రగ్స్ తీసుకుంది అంటే నాకు ఆమె మీద సానుభూతి ఉంటుంది. ఐ ఫీల్ రెస్పాన్సిబుల్. వై? బికాస్ ఆమె ఏ ప్రాబ్లం లో ఉందో, ఎందుకు తీసుకున్న పాపం అని జనరల్ గా కనుక్కుంటాం. కానీ కొన్ని రూట్స్ లోకి వెళ్ళి అది ఎమోషనల్ ప్రాబ్లమా లేకపోతే మదర్ ఫాదర్ రిలేషన్స్ ఏమైనా దెబ్బతిన్నాయా, ఆమెకి చైల్డ్హుడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూస్తాం. సో ఒకవేళ ఈమె హెరోస్కోప్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కూడా మీకు చైల్డ్హుడ్ ఎలా ఉంది, దట్ డిటర్మైన్స్ ద ఎంటైర్. మీ దగ్గర ఆమె డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, దాని ప్రకారం ఆమె చైల్డ్హుడ్ ఎలా ఉండొచ్చు అని చెప్పొచ్చు మీరు? ఎమోషనల్లీ అన్స్టేబుల్ అంటే అవన్నీ వస్తాయి చిన్నప్పటి నుంచే. అంటే వాళ్ళు భావోద్వేగాల పట్ల నియంత్రణ లేకుండా ఉన్నారు అంటే చైల్డ్హుడ్ బాగాలేదని అర్థం. మీరు చైల్డ్హుడ్ బాగుంది, మీ థాట్ ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది. మేజర్ పార్ట్ అంటే మీకు 70% ఆఫ్ ద పర్సనాలిటీ విచ్ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్సెస్ హౌ యు హావ్ నర్చర్డ్ డ్యూరింగ్ యువర్ చైల్డ్హుడ్. ఎలాంటి ప్రాబ్లమ్స్ అవన్నీ. ఈ అమ్మాయికి ఇప్పుడు కొంతమంది చిన్న చిన్న విషయాల్ని కూడా గ్లోబలైజ్ చేసుకుంటారు. కొంతమంది పేరెంట్స్ తిట్టిన చిన్న చిన్న మాట అన్నా పెద్దగా తీసుకుంటారు. అదే ఇంట్లో ఇంకో పిల్లోడు ఉంటాడు లేదా అమ్మాయి ఉంటుంది, అసలు పట్టించుకోదు. ఇలా పట్టించుకునే వాళ్ళలో ఈ అమ్మాయి ఉంటది కాబట్టి ఎమోషనల్లీ అన్స్టేబుల్.
రాజ్ తరుణ్ ఏమో దానికి డిఫరెంట్ గా ఉన్నాడు, కొంత అపోజిట్ గా ఉన్నాడు. రాజ్ తరుణ్ కూడా ఇది ఎమోషనల్లీ అన్స్టేబుల్, అతను ఏం స్టేబుల్ కాదు. బట్ ఏంటంటే అతనిలో ఉన్నటువంటి అది చెప్పా చూడండి, పూర్ ఇనిషియేషన్, ఈజ్ నాట్ కరేజ్ టు కమ్ ఇన్ ఫ్రంట్ అండ్ ఫేస్ ద సిచ్యువేషన్స్. అతను వెనక నుంచి చేయగలుగుతాడు తప్ప ముందుకు వచ్చి ధైర్యంగా ఫేస్ చేసి మీడియా ముందు మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా సరెండర్ అయిపోయినట్టు మాట్లాడాడు. ఒకసారి నేను ఒక వీడియో చూసాను, మీడియాకి మీ సపోర్ట్ నాకు కావాలి అట్లా అని ముందుగానే ఆయన అసలు ఏం సబ్జెక్ట్ మాట్లాడకుండా మీడియాతో డైరెక్ట్ గా డొసైల్ గా మాట్లాడాడు. సో ఇక్కడ ఈ విషయంలో ఆమె చైల్డ్హుడ్ డెఫినెట్లీ ఆమెని కన్సల్ట్ చేయాలి. అదే ఏంటంటే నేను అదే చెప్పా కదా మేడం, ఎవరైనా నేను ఫండమెంటల్స్ తీసుకుంటా, ప్రాబబిలిటీస్ తీసుకొని హారోస్కోప్ నుంచి వాళ్ళని తర్వాత ఇన్వెస్టిగేషన్ క్వశ్చన్స్ అన్ని అడుగుతాను. అప్పుడు నాకేం తెలుస్తుంది, ఈ అమ్మాయి తల్లితో బాగుందా, తండ్రితో బాగుందా, లేకపోతే బాల్యంలో ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఏమన్నా వాళ్ళిద్దరు కొట్టుకోవడం వల్ల ఆ ఇంపాక్ట్ ఈ అమ్మాయి మీద ఏమన్నా, దాన్ని పర్సనలైజ్ చేసుకుందా, ఆమె నెగ్లెక్టెడ్ చైల్డ్హుడ్ నుంచి పెరిగి ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ బాండేజ్ కోసం వెతుకుతున్నప్పుడు రాజ్ తరుణ్ దొరికాడా, ఇతనిలో తండ్రిని తల్లిని వాళ్ళ నుంచి మిస్ అయినప్పుడు ప్రేమను ఇతని నుంచి కోరుకుందా, అవి దక్కకపోవడం వల్ల ఈమె రోడ్డు మీదకి వచ్చేసిందా అన్నది మీరు అసెస్ చేసేయచ్చు. ఇంత డీప్ గా స్టడీ చేస్తారా? ఇప్పుడు ఆమె ఉన్నదానికి అదే కన్క్లూజన్ మేడం. ఆమె తల్లిదండ్రులు రాజ్ తరుణ్ నుంచి ఆమె హస్బెండ్ బాయ్ ఫ్రెండ్ ఎక్స్పెక్ట్ రిలేషన్ చేసినట్టు లేదు. అది మోర్ దాన్, అంటే చాలా మంది అమ్మాయిలకి సైకాలజీ ఉంటుందండి. తండ్రి ప్రేమ దక్కని వాళ్ళు ప్రేమించిన బాయ్ ఫ్రెండ్ కానీ పెళ్లి చేసుకున్న భర్త నుంచి కానీ ఫస్ట్ తండ్రి ప్రేమను చూసుకుంటారు. అంటే అంత మెచ్యూర్డ్ గా, కన్సర్న్ గా, ఎంపతితో ఉండేటువంటి రిలేషన్ చూసుకుంటారు. నేను చాలా మంది అమ్మాయిలు నేను చూశాను. సో మేబీ ఆమె అంత పొసెసివ్ అయిపోయి ఉండొచ్చు. అంతే కదా, రాజ్ తరుణ్ నుంచి ఎక్కువ ప్రేమని వాటిని ఎక్స్పెక్ట్ చేయడం, నా వాడు నా మనిషి అనుకుని కూడా ఉండొచ్చు. కానీ ఆమె పర్సనల్ లైఫ్ కూడా అతను చూస్తాడు కదా మేడం. ఇప్పుడు ఆయన అతనితో ఎలా ఉన్నా ఈమె సోషల్ యాక్టివిటీస్ ఏంటి, ఈమె లైఫ్ స్టైల్ ఏంటి, అది తనకున్న ప్రొఫైల్ కి ఎంత ఫేవరబుల్ అన్ఫేవరబుల్ అని చూసుకోవడం అతన్ని ఖచ్చితంగా. అవునవును, తనకంటూ కూడా ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా, తనకు కూడా ఒక మంచి పార్ట్నర్ కావాలనుకుంటారు కదా. మనం సెన్సిటివ్ గా తీసుకునేది ఏముంటదంటే ఈ అమ్మాయి చైల్డ్హుడ్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయి కలిసింది అనుకోండి, నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంటది, హౌ వాజ్ యువర్ చైల్డ్హుడ్. ఓకే, అయితే ఇక్కడ కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి ఎవరో పెట్టారు, లావణ్య లైవ్స్ బట్టే పెట్టు, నాకు కూడా డిస్కషన్ ఉన్నాయి, నాకు ఇక్కడ ఏం అర్థం కావట్లేదు, ప్రేమ్ కుమార్ అని పెట్టారు. తర్వాత యాంకర్ ఆ మెసేజ్ చేసింది లావణ్యనే, ఫేక్ అకౌంట్లు చాలా ఉన్నాయి ఆమెకి అని ఎవరో పెట్టారనమాట, ఎవరు మై ఛానల్ అని. లావణ్య పోనీ చూస్తుంది అనుకోవచ్చు కదా. అలాగే మీ నంబర్ ఆమె దగ్గర ఉంది కదా, మీ ఛానల్ కి డైరెక్ట్ గా మెసేజ్ చేస్తుంది ఫేక్ అకౌంట్ తో. అయితే అయి ఉండొచ్చు, ఫేక్ అకౌంట్స్ కావచ్చు, ఏదైనా సరే తనకి ఏమైనా యూస్ఫుల్ గా ఉండొచ్చు ఇలాంటివి అని కూడా మేము చేస్తున్నాం. నా సబ్జెక్ట్ లో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే, నేను హారోస్కోప్ చేసి వాళ్ళ పర్సనాలిటీ అసెస్మెంట్ చేస్తున్నా, దానికి సాక్ష్యం లేదు, లేవు. ఓన్లీ బుక్స్ లో ఉన్నటువంటి కొన్ని ఫండమెంటల్స్ ని తీసుకొని నేను దాని మీద నా యాంగిల్ ఆఫ్ రీసెర్చ్ చేశాను. ఎందుకంటే నాకు సైకాలజీ బ్యాక్గ్రౌండ్ అంటే. ఇప్పుడు చూడండి, ఆ అమ్మాయి ఎమోషనల్లీ అన్స్టేబుల్ పర్సనాలిటీ అంటే ఒక్క లైన్ మీరు ఒక సైకాలజిస్ట్ చెప్పండి ఏమంట, ఇట్లా నాగనాథ్ అట్లా చెప్పారు, లావణ్య ఎమోషనల్లీ అన్స్టేబుల్, ఇతనిలో కూడా ఎమోషనల్ అన్స్టేబుల్ పర్సనాలిటీ ఉంది, బట్ ఇతనిలో కొంచెం పారనాయిడ్ అంటే కొంచెం భయము, ఆందోళన, లేకపోతే దాన్ని ఏమంటారు జంకుదనం ఈ లక్షణాలు ఉన్నాయి. ఒకవేళ ఇతను కూడా ఆమె లాగా అగ్రెసివ్ గా ఉండుంటే వీళ్ళిద్దరు కొట్టుకుని రోడ్డు మీదకి వచ్చేవాడు. ఓకే, ఈ అమ్మాయికి సైకాలజిస్ట్ అడిగే ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంటుంది మేడం, నీ బాల్యం ఎట్లుందని అడుగుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళు, ఆ టైంలో పుట్టిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా మీరు ఎవరినైనా తీసుకోండి, ఈ సైకి అంటే పిచ్చి అని కాదు, సైకాలజీ 60% ఉంటది, ప్రతి ఒక్కళ్ళకు ఉంటది. వాళ్ళు రిచ్ ఫ్యామిలీలో పుట్టారా, పూర్ ఫ్యామిలీలో పుట్టారా, రిక్షా పూలకు పుట్టారా, ఈ ఎమోషనల్ అన్స్టెబిలిటీ అండ్ రియాక్టింగ్ టూ మచ్ టు ద సిచ్యువేషన్ మోర్ దాన్ వాట్ సఫిషియంట్, ఆ లక్షణాలు అందరికీ ఉంటాయి. అది లేకపోతే నా ప్రొఫెషన్ నడవదు మేడం, అది సైంటిఫిక్ గా లేకపోతే నడవదు. కాకపోతే ఇది ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు నేను నాగ చైతన్య పర్సనాలిటీ గురించి చెప్తే ఎవరికి నచ్చుతుంది, సమంత గురించి చెప్తే ఎవరికి నచ్చుతుంది. వాట్ ఐ హావ్ టు స్పీక్ అబౌట్ ఇస్ దర్ ఫ్యూచర్. I am talking the future with the nature. That is what is my problem. But the nature significance, nobody is talking today. But no astrologer is talking about the nature of any individual, very common man or celebrity. ఇది నాకు పెద్ద ప్రాబ్లం అయిపోయింది. నేను ఒక్కడనే చెప్పడం వల్ల అందరూ ఏదో గాలి మాటలు అనుకుంటున్నారు. నేను రాసిన ఆర్టికల్స్ ఇప్పటికి చాలా ఎవిడెంటల్ ఉన్నాయి. అయితే మీ దగ్గరికి చాలా మంది కౌన్సిలింగ్ కోసం వస్తూ ఉంటారు కదా, ఇప్పుడు రాజ్ తరుణ్ గానీ లావణ్య గానీ మీ దగ్గరికి కౌన్సిలింగ్ వస్తే మీరు ఏం చెప్తారు? రాజ్ తరుణ్ నేను అడిగే ఒకటే క్వశ్చన్ ఏంటంటే,
ఐ విల్ ఆస్క్ యు ఓన్లీ వన్ క్వశ్చన్. కొత్త వింత పాత రోత. కొత్త కవింత పాత కరోత. ఇది చిన్నగా రాజ్ తరుణ్ 5 ఏళ్ల పిల్లవాడు అనుకున్నాను. మీరు తన బర్త్డే కి మీరు ఒక ఏనుగు బొమ్మ తెచ్చిచ్చారు. ఆ 6 నెలలు 3 నెలలు సంవత్సరం ఏనుగు బొమ్మతోనే పడుకుంటాడు, ఏనుగు బొమ్మతోనే ఉంటాడు. ఏనుగు బొమ్మ లేకపోతే ఎక్కడ పోడు. కానీ ఏనుగు బొమ్మ తర్వాత ఆ తర్వాత మీరు అతనికి ఇంకోటి ఏదైనా ఒక టైగర్ గాని ఒక లయన్ బొమ్మ తెచ్చిస్తారు. అప్పుడు ఈ ఏనుగు బొమ్మ తీసి పక్కన పడేసి ఆ టైగర్ తో ఉంటాడు. అంటే ఇప్పుడు లావణ్య విషయంలో అదే జరుగుతుంది అంటారా? తనకు అవసరమైనప్పుడు బ్రాడర్ పర్స్పెక్టివ్ లో చెప్పారు. ఏమనంటే బాల్యం నుంచి ఇతని మనస్తత్వము కొత్త విషయాల మీద, కొత్త ఆలోచన మీద. నేను ఏం చెప్పాను, క్రియేటివ్ అన్నారు స్టార్టింగ్ లో. సో వీళ్ళు బోర్ అయిపోతారు, సాచురేటెడ్. వీళ్ళు బోర్ ఎందుకు కారు, ఎప్పుడు కారంటే కూడా చెప్తారు. ఇప్పుడు ఈ అమ్మాయి కొత్త అమ్మాయి వచ్చింది జీవితంలో, ఈ అమ్మాయి కూడా బోర్ కావచ్చు కదా మీరు. కొద్ది రోజులకి ఎవరైతే వీళ్ళకి అనుగుణంగా ఉంటారో, వీళ్ళని ఫాలో అవుతారో, వీళ్ళు ఎప్పుడు బోర్ కాదు. వీళ్ళని ఎవరైతే క్వశ్చన్ అడుగుతారో, తప్పులు లెక్క పెడతారో, వీళ్ళని డామినేట్ చేస్తారో, లేదా వీళ్ళ తప్పులు ఊరికే భూతద్దంలో చూపిస్తారో, వీళ్ళు క్విక్ గా సాచురేటెడ్. ఓ ఇద్దరు మనుషులు కలిసినప్పుడు కామన్ గా వస్తూనే ఉంటాయి అనమాట ఆ క్లాషెస్ అనేది. అలా లావణ్య రాస్తారని మధ్య కూడా కొద్ది రోజుల తర్వాత వచ్చి ఉండొచ్చు. డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఆ అమ్మాయి ఉంటదా లేదా కూడా చెప్పండి. మాలవి మల్హోత్రా. బట్ అది ఫ్రెండ్షిప్ అని అంటున్నాడు, కొట్టి పడేస్తున్నాడు. లావణ్య మాత్రం ఉండదు మేడం. నేను ఇందాక కూడా చెప్పాను, అబ్బాయి మధ్యలో ఫ్రెండ్షిప్ అన్నది బయట ప్రపంచం ఊహించుకోవడానికి వీళ్ళు చెప్పే రీజన్స్ ఉంటాయి తప్ప, ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్, ఒక అమ్మాయితో ఇన్ని గొడవలై మీడియాలో ఇంత కాంట్రవర్సీ అయినా గానీ అది కేవలమే ఫ్రెండ్షిప్ అని చెప్తున్నారంటే అతనికి ధైర్యం లేదు. నేను చెప్పా కదా, ఎస్ ఐ హావ్ ఎన్ అఫేర్ విత్ ఆర్ఎల్స్ నాకు అవి నచ్చింది, వీఆర్ ఫ్రెండ్స్, బట్ వీఆర్ నో లాంగర్ వీఆర్ గోయింగ్ టు బి ఫ్రెండ్స్, విల్ రిమైన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ లైఫ్ పార్ట్నర్స్. ఏదో చెప్పొచ్చు కదా, మన సమాజం అది యాక్సెప్ట్ అయ్యేది కదా. మీరు లావణ్యకి ఏం చెప్తారు మరి మీ దగ్గర కౌన్సిలింగ్ వస్తే? నేను లావణ్యకి ఏం చెప్తానంటే, నీకున్న కరేజ్, నీకున్న గట్స్, ఒక సూపర్ స్టార్ కూడా ఉండవని చెప్తాను. ఎప్పుడైనా చిరంజీవి గారు బోల్డ్ గా అగ్రెసివ్ గా మాట్లాడడం విన్నారా ఎప్పుడన్నా? సాఫ్ట్ గా, సాత్వికంగా, అందరినీ గౌరవిస్తూ మాట్లాడతారు. అవును, అసలు ఎంత మెగాస్టార్ ఆయనేనా? ఈ అమ్మాయికి ఉన్నది మన దేశంలో వ్యక్తిత్వానికి ఇంపార్టెన్స్ లేదండి. ఇప్పుడు ఎందుకు నేను ఇంకా అదేంది మన సామెత చెప్పినట్టు ఎందుకు తిరుగుతున్నాను ఇంత మంచి సబ్జెక్ట్ పెట్టుకొని, ఎందుకంటే జనాలకు మిరాకిల్స్ కావాలి. రాస్తారని ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు, పెళ్లి చేసుకున్నాక మళ్ళీ విడాకులు ఎప్పుడైతాయి, వాళ్ళకి పిల్లలు ఎప్పుడు పుడతారు, ఈ ఎంత ఏంటంటే రిజల్ట్ కావాలి, ప్రాసెస్ అవుతుంది. నేను చెప్పేది ప్రాసెస్ అవుతాను. ఈ అమ్మాయికి నేను చెప్పేది ఒకటే, నీకున్న పర్సనాలిటీ స్ట్రెంగ్త్ రాజ్ స్టార్డమ్ ఎందుకు పనికిరాదు. రాజ్ స్టార్డమ్ ఒక 4 రోజుల తర్వాత పడిపోతే, అదే రాజ్ ఒకవేళ పడిపోతే ఒక 4 వరుసగా 3-4 సినిమాలు ఫ్లాప్ అయినాయి అనుకున్నాం. ఏం 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 స్టార్డమ్ ఉంటుందానికి? ఏం లేదు అసలు. ఇప్పుడు చూస్తుండగానే ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాతే ఏంటి పురుషోత్తముడు, తర్వాత తిరగబడరా స్వామి, ఇవన్నీ కూడా ఫ్లాప్ అయ్యాయి. ఒక సినిమా చూసాను స్టార్టింగ్ లో. సో ఇప్పుడు అంటే చెప్తున్నాను మేడం, ఇప్పుడు స్టార్డమ్ అంటే ఇదే రాజ్ తరుణ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవచ్చు కదా. మార్షల్ ఆర్ట్స్ రావు, హార్స్ రైడింగ్ వచ్చా, బైక్ రైడింగ్ వచ్చా, ఆయనకున్న టాలెంట్ ని మాత్రమే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి ఎంత అవసరమో అంతే ఉంది. ఇప్పుడు అతను చెప్పండి, అతను ఇంకా హార్డ్ వర్క్ చేసి, అతని ఫేస్ కూడా చూడండి, మీకు చైనీస్ హాంకాంగ్ స్టార్స్ ఉంటారు, ఇండియన్ ఫేస్ కాదండి ఆయన హెయిర్ స్టైల్ గానీ అదంతా కూడా. సో దానికి తగ్గట్టుగా ఆయన ఏమన్నా నేర్చుకుని తనని తాను ఎక్స్ట్రాడినరీగా ప్రూవ్ చేసుకున్నటువంటి ప్రయత్నం ఏమైనా చేశాడు మూవీలో? అవే రొటీన్ మూవీస్, రొటీన్ బౌండరీస్ లో అతని మూవీస్ ఉన్నాయి. కానీ ఈ అమ్మాయి ఇంత ఫైట్ చేసింది, అబద్ధాలు చెప్పిందో అది మనకు తెలియదు, ఏం చేసిందో. కానీ ఆమెకి ఒక విల్ పవర్ ఉంది, గట్స్ ఉన్నాయి. అది పర్సనాలిటీలో ఆమె కరెక్ట్ గా ఒక మంచి కాజ్ కి పెట్టుకుంది. ఇప్పుడు ఇతన్ని పక్కన పెట్టండి, ఇదే పర్సనాలిటీని ఆమె ఇంకొక ఇండస్ట్రీలో, ఇంకొక ఫీల్డ్ లో పెడితే ఆమె మినిమం ఇంతకంటే ఎక్కువ పేరు రాకపోవచ్చు, ఐడెంటిటీ రాకపోవచ్చు, బట్ డెఫినెట్లీ ఆమెకి ఫాలోవర్స్ డెఫినెట్లీ ఉంటారు. అసలు ఆ అమ్మాయిని చూసినప్పుడు, ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు కూడా అదే అనిపించింది. ఏంటి ఈ అమ్మాయి ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ తీసుకుంది, ఆ అమ్మాయి కూడా ఎన్నో అంబిషన్స్ ఉన్నాయి. కానీ ఇతనితో పాటు రిలేషన్ లోకి వచ్చిన తర్వాత ఇంకా అంతా నేను ఇంకా హౌస్ వైఫ్ గానే ఉండాలనుకున్నాను, హోమ్ మేకర్ గా ఉండాలనుకున్నారు, నా సంసారం నా రాజు అనుకున్నాను అని చెప్తుంది. నిజంగా ఇంకొక లైఫ్ లో చెప్పింది ఏంటంటే, ఆమె చాలా ఒక మదర్ కి, ఒక తల్లికి ఉండే లక్షణాలు ఉంటాయి చూడండి. కొంతమందికి చూడండి, వాళ్ళకి 10-15 ఏళ్ల వయసులోనే చెప్తారు, ఏమంటారు, ఈ అమ్మాయి కనుక రేపు పొద్దున పెళ్లి చేసుకుంటే మంచి తల్లి అవుతుందని చెప్తారు. ఎందుకు అంటే చాలా కేరింగ్, కన్సర్న్, ఎంపతి, రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ ఆమెకు ఉన్నాయి. కానీ ఆమెకి ఆమె భావోద్వేగాల మీద నియంత్రణ లేదు, అన్స్టెబిలిటీ అంటారు. సో కానీ ఆమెకున్న కరేజ్ ని నేను పాయింట్అవుట్ చేస్తాను, అంటే నేను అప్రిషియేట్ చేస్తాను. ఆమెకున్న విల్ పవర్, అన్ని జరిగినా జైలుకి వెళ్ళి వచ్చినా గానీ ఆమె నిలబడ్డదండి.
అవును. చెప్పింది కదా రాజస్థాన్ హెల్ప్ చేయలేదని చెప్పింది. కానీ ఆమె హెల్ప్ చేసుకుని నిలబడ్డది కదా, నిలబడు. ప్రాబ్లం తను సాల్వ్ చేసుకుంది కదా. ఆ తర్వాత కూడా నీకు ఇంకా ఆ వ్యక్తి అవసరం అనుకున్నాడు అనుకుంటే నువ్వు ఎక్కువగా నీ పాస్ట్ లో బతుకుతున్నావు. నేను చెప్తున్నాను, మాకు డిప్రెషన్ వస్తుంది అన్నది నువ్వు గతంలో ఉన్న రిలేషన్స్ ని మాత్రమే మాట్లాడుతున్నావు. వర్తమానంలో ఏంటి, రేపు వర్తమానాన్ని బేస్ చేసుకుని భవిష్యత్తు ఏంటి అని మాట్లాడితే ఆమెనే వదిలేస్తుంది, ఈమెనే వదిలేస్తుంది. ఆల్రెడీ చెప్పింది మా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు, నాకు రాజొద్దు అక్కర్లేదు నాకు అనుకుంటా చెప్తాను మేడం, అట్లా చెప్తుంది. మళ్ళీ ఇంటికి తర్వాత మళ్ళీ బిర్యానీ తిని పడుకోగానే మళ్ళా నాకు రాజు అప్పుడు గిఫ్ట్ ఇచ్చాడు. ఇలాంటివి వీళ్ళలో బ్యాడ్ లక్ ఏంటంటే మేడం, వీళ్ళు గతాన్ని మర్చిపోలేదు. గతం తినేస్తారు, మనుషులం కదా, ఇలాంటివి ఉంటాయి. ఈవెన్ రాజుకైనా తనవి తనకి ఉంటాయి కదా. పర్టికులర్లీ ఎమోషనల్లీ అన్స్టేబుల్ గానీ లేక పాస్ట్ రీకలెక్షన్ నేచర్ ఉన్నటువంటి ఇట్లాంటి అమ్మాయిలు వాళ్ళు గతాన్ని మర్చిపోయి వర్తమానంలో మళ్ళీ కొత్త జీవితం స్టార్ట్ చేయడం అంటే ఎవరో ఒక మెంటర్ ఉండాలి మేడం. ఈ అమ్మాయికి నాకు తెలిసి ఎవరు మెంటర్ లేరు. లేడు, ఒక పేరెంట్స్ కూడా పెద్దగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ అమ్మాయి చైల్డ్హుడ్ డెఫినెట్లీ అన్సర్టన్ ఉండొచ్చు. ఐఎమ్ నాట్ సేయింగ్ కన్ఫర్మ్ గా. అవును, ఈసారి ఎప్పుడైనా కలిసినప్పుడు మన ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఖచ్చితంగా చూద్దాం. అయితే ఫైనల్ గా నాగనాథ్ గారు, వీళ్ళిద్దరు ఏమైనా కలిసి ఉండే ఛాన్స్, అసలు ఈ మెంటాలిటీస్ రెండు కలిసే ఛాన్స్ ఏమైనా ఉందా? అర్థమైంది నాకు. మనమే కాదు, మన చాలా మంది ఫాలోవర్స్ కూడా ప్రెడిక్ట్ చేస్తారు. ఇద్దరు కోరుకోవట్లేదు కూడా అలా కలిసి ఉండాలని. లక్షణం ఉంటది ఏంటి చెప్పండి, ఎవడు ఏమనుకున్నా పట్టించుకోండి. ఒక్కసారి ఫిక్స్ అయితే నా మాట నేనే విన్నా. తన గురించి ఎవడు ఏమనుకుంటున్నాడు, తనని తీసుకున్న నిర్ణయాలు వ్యక్తిగత విషయాల్లో ఎవరిని పట్టించుకోండి, ఇంక్లూడింగ్ పేరెంట్స్. బట్ ప్రయారిటీ ఇస్తాడు, కన్విన్స్ చేస్తాడు, తనకు తోచింది చేస్తాడు, కన్విన్స్ చేస్తాడు తప్ప ఒకడు చెప్పింది ఫాలో కాడు, ఒకడు చెప్పింది వినడు. మీరు రాసుకోండి, మీరు ఇంటర్వ్యూకి వస్తే అడగండి, డూ యూ లిసన్ అండ్ ఫాలో ఒబీడియంట్లీ ఆన్ సంబడీ సేయింగ్ అని అడగండి. ఖచ్చితంగా నేను త్వరలో రాస్తారు కూడా ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ ఉంది. లేదా డిప్లొమాటిక్ ఆన్సర్ చెప్తాడా, వింటాను చూస్తానని చెప్తాడు. ఓకే, ఈ అమ్మాయి చేసిన మిస్టేక్ ఏంటంటే బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత కూడా అతన్ని ఎమోషనల్ గా తీసుకుంది. అతని పర్సనాలిటీ తెలిసిన తర్వాత అతను ఎవరి మాట వినడు, ఒబీడియంట్ గా ఫాలో కాడు, సొంత బుర్ర ఉంది, క్రియేటివ్ గా ఆలోచిస్తాడు. రెండోది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ బాగా చేయగలుగుతాడు. ఈజ్ అ వెరీ గుడ్ అట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. బిజినెస్ ఐడియాస్ ఉంటాయి, ఇండస్ట్రియలిస్ట్ బ్రెయిన్ ఉంటుంది. కానీ ఈ అమ్మాయి ఒక కార్నర్ లో కూర్చుంది. ఇప్పుడు ఈ స్టూడియోకి 4 కార్నర్స్ ఉన్నాయి. రాజ్ తరుణ్ ఈజ్ ఆల్వేస్ యాక్టివ్ ఇన్ ద 4 కార్నర్స్. ఈ అమ్మాయి ఒక మూలకి కూర్చొని అక్కడికి అందరు రావాలి, లేదా తన అక్కడ రావాలని కోరుకుంది. అమ్మాయికత్వం. ఐ కెన్ సే ఆమె చైల్డిష్ నేచర్ కావచ్చు, ఇన్నోసెంట్ కూడా కావచ్చు. కానీ రాజ్ తరుణ్, లావణ్య ఖచ్చితంగా మీ ఇంటర్వ్యూ వినాలని మాత్రం నేను కోరుకుంటున్నా. వాళ్ళకి ఏమైనా ఇది యూజ్ అవ్వచ్చు అనిపిస్తుంది. అయితే మేడం విన్నారా, వాళ్ళు మారాలి అని కోరుకోరు మేడం. రాజ్ తరుణే కాదు, ఈ ప్రపంచంలో ఎవరు చెప్పిన తర్వాత నువ్వు నాకు చెప్పేది ఏందనుకుంటారు తప్ప. కానీ లైఫ్ లో ఏదో జరగాలి, ఈ జరగడానికి ఏదన్నా సంప్రదాయబద్ధంగా వెళ్తే అవుతుందా అనే ఒక దురాశ ఉంటుంది తప్ప హానెస్టీ ఉండదు. నేను అద్దం ముందు నుంచినట్టు ఉంటది నేను మాట్లాడితే. కానీ అద్దం ముందు నుంచడానికి నేను ఇష్టపడినప్పుడు ఎవడొచ్చి నాకు రియాలిటీలో కూర్చోబెడతాడు. అవును, ఏమి ఇప్పటిదాకా ఫారిన్ లో ఉండొచ్చారు. ఖచ్చితంగా లావణ్య ఎపిసోడ్ ని మనం చూసినంతగా ఆయన అయితే చూడలేదు. ఆ ఆడియో కాల్స్ కావచ్చు, ఇవన్నీ వినలేదు, చూడలేదు. కాకపోతే వాళ్ళిద్దరి డేట్ ఆఫ్ బర్త్ మాత్రం ఆయనకి తెలుసు. అందుకోసం అంత పర్టికులర్ గా కొంచెం స్టడీ చేసి చెప్దాము, ఇదేమైనా వాళ్ళకి యూస్ఫుల్ గా ఉండొచ్చు అని చెప్పేసి ఈ రోజు నాగనాథ్ గారు మన దగ్గరకు వచ్చారు. అయితే కొన్ని కామెంట్స్ వస్తున్నాయి నాగనాథ్ గారు. మన లైవ్ షో ని క్లోజ్ చేసే ముందు ఇది లైవ్ అని చెప్పడానికి నేను ఈ కామెంట్స్ చదువుతాను. లావణ్య ఫ్యాన్స్ అకౌంట్ నాట్ ఫేక్ అకౌంట్ అంట, పైన ఎవరో పెట్టారు ఫేక్ అకౌంట్ అని. ఆస్ట్రాలజీ కరెక్ట్ గా ఉంది అనిపించింది అంట. గాడ్ గంజా సూపర్ విమెన్ లావణ్య. వామ్మో, తప్పేముంది. లావణ్య విల్ పవర్, అవును, చంటి బంటి అనే ఒక ఎవరో వచ్చేసి లావణ్య విల్ పవర్ చాలా ఎక్కువ అని పెడుతున్నారు. నైస్ ప్రోగ్రామ్ అండ్ డిఫరెంట్ వే ఆఫ్ అనాలిసిస్ అని చెప్పారు. లావణ్య స్ట్రాంగ్ అంట. చాలా మంది ఏమనుకుంటారంటే ప్రేమ అంటే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనుకుంటారు. When marriages are made in heaven, why do divorce take part on the earth? అవును, చెప్పండి. ఎవడో పనికి మాలినోడు పుస్తకాలు రాసుకోవడం కోసం రాశాడు తప్ప మ్యారేజ్ ఇస్ అబ్సల్యూట్లీ ఇద్దరు మధ్యలో ఈగో సెంట్రిక్ ప్రాబ్లమ్స్ అన్ని పక్కన పెట్టి ఇద్దరు ఈగో సరెండర్ అయితేనే మ్యారేజ్ అవుతుంది. ఎవరైనా మేడం, రాజ్ తరుణ్ కాదు, అరేంజ్ మ్యారేజ్ కావచ్చు, లవ్ మ్యారేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇద్దరి అహంకారాలు ఎప్పుడైతే పూర్తిగా శూన్యం అయిపోయి ఇద్దరు కలిసినప్పుడే వాళ్ళు భౌతికంగా భావోద్వేగాల పరంగా ఒకటవుతారు. ఎప్పుడైతే ఈ డిఫరెన్సెస్ వచ్చేసినాయో అక్కడ వాళ్ళు కొట్లాడి యుద్ధాలు చేసి ఏమి సాధించరు. సో దీనికి మన కర్మకి నా టైం బాగాలేదు, నాకు ఇదేమంటారు అది
సర్పదోషం ఉంది ఉమ్, ఇలా అనుకోవాల్సిన అవసరమే లేదు. మీకు కాల సర్పదోషం ఉన్నా, కుజదోషం ఉన్నా, ఇంకే ఏళ్ళనాటి ఉన్నా ఉమ్, మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఏంటంటే, జ్యోతిష శాస్త్రంలో బుద్ధిని గనక మీరు మార్చుకుంటే ఉమ్, మీరు ఎంత బ్యాడ్ పీరియడ్ లో ఉన్నా కానీ మీకు గుడ్ పీరియడ్ అయిపోతుంది మేడం. ఒక్క గంటలో అయిపోతుంది. ఓకే. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న గొడవకి కారణము అది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, ఇవాళ రోడ్డు మీదకి వచ్చింది అంతే. అంతే కరెక్ట్. కానీ ఇవాళ నేను ఏ నేను రోజైతే వాళ్ళు ఆమె చెప్పింది చెప్పండి, 3 సంవత్సరాల తర్వాత మాకు ఫిజికల్ రిలేషన్ లేదని చెప్పింది, అక్కడే కథం అయిపోయింది రిలేషన్. కదా వాళ్ళిద్దరు. ఎందుకంటే మగవాళ్ళు ఎప్పుడైనా, చాలా మంది అమ్మాయిలు గుర్తు పెట్టుకోండి, మగవాళ్ళు ఎప్పుడైతే ఆడవాళ్ళు ఫిజికల్ గా రిజెక్ట్ చేస్తారో వాళ్ళ ఆలోచన మారుతుంది. అందరూ నేను చెప్పాను, 10 మందిలో 8 మంది అబ్బాయిలు అట్లే ఉంటారు. అమ్మాయిలు ముఖ్యంగా ప్రేమ వివాహం, ప్రేమ దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మంది అమ్మాయిలు, వాళ్ళకి ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ రిలేషన్స్ అన్ని అనుమానాలు క్లియర్ చేసుకోవడానికి చాలా ఇవ్వదు. ఈ అనుమానాలు క్లియర్ చేసుకుంటూ వాళ్ళకి తెలియకుండానే అవతల వాళ్ళ యాంగిల్లోకి వెళ్ళిపోతారు. విచిత్రం. ఆ తర్వాత ఈ అనుమానం మొత్తం పోయి గుడ్డి నమ్మకం స్టార్ట్ అవుతుంది. ఈ అనుమానం స్టేజ్ నుంచి నెక్స్ట్ రియలైజేషన్ స్టేజ్ కి వచ్చినప్పుడు మీకు ఇంకొంచెం గ్యాప్ ఉంటది. కమిట్మెంట్ కి ముందు ఒక గ్యాప్ ఉంటది. ఆ గ్యాప్ లో మీకు క్లారిటీ వస్తే మీకు రిలేషన్స్ లో బ్రేకప్స్ ఉండవు. ఒకవేళ ఏమైనా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చినా కానీ మళ్ళీ మీకు అండర్స్టాండింగ్, మాలాంటి కౌన్సిలర్స్ ఎవరైనా కౌన్సిలింగ్ చేసినా, మీ పేరెంట్స్ ఎవరైనా కలిసి ప్యాచప్ చేయడానికి ట్రై చేసినా అది సక్సెస్ అవుతుంది. సో ఇవన్నీ మీరు డిస్ట్రాయ్ చేసుకుని వచ్చి దానికి నా ఫేట్ బాగాలేదు, నా డెస్టినీ ఇది, నా డివోర్స్ కి, వీటన్నిటికి మీరు ఓన్ ఫిలాసఫీ రాసుకుంటారు తప్ప ఆస్ట్రాలజీలో ఎక్కడ కూడా మీరు హారోస్కోప్ చూసి వీళ్ళకి డైవర్స్ అయిపోతుంది, వీళ్ళకి కలవరు అని చెప్తే ఎందుకు కలవరు, వాళ్ళకి ఎందుకు డైవర్స్ వస్తుంది అన్నది నేను ఇప్పుడు మొత్తం అనాలిసిస్ చేసి మీకు చెప్పాను. నేచర్, పర్సనాలిటీ ఎంత వరకు వాళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుంది. థ్యాంక్స్ టు ద యాంకర్ వెరీ మచ్ యాక్చువల్లీ. అనదర్ థింగ్ ఇస్ I'm very much thankful for giving this much of time to analysis on anybody's horoscope. Thanks to Andhra Prabha. లాస్ట్ లో మాకు థ్యాంక్స్ చెప్పారు మొత్తానికి. లేదు, ఎందుకంటే ఇండియా కష్టపడ్డాను కానీ ఎవరికి చెప్పే ఛాన్స్ ఎక్కడ వేయలేదు. కానీ ఏంటో మీ ఫ్యాన్స్ ఏమో అనిపిస్తుంది, ఎందుకంటే ఎప్పుడు మాకు ఎక్కువగా నెగిటివ్ టాపిక్, నెగిటివ్ కామెంట్స్ వచ్చేసేవి. మాకేం లేదండి, ఎందుకంటే ఈ మధ్య లావణ్య అని రాస్తారు, ఏది మొదలు పెట్టినా గానీ ఈ యాంకర్ లావణ్యకి సపోర్ట్ చేస్తుంది అంటారు. నేను ఎందుకు సపోర్ట్ చేస్తానండి? నాకేముంటుంది చెప్పండి? నాకు శేఖర్ భాష అయినా ఒకటే, రాస్తారు ఒకటే. మేము లావణ్యకి సపోర్ట్ చేశానా, సపోర్ట్ చేశానా మీరు ఆలోచించు. ఏం లేదు, వాళ్ళ హారోస్కోప్ ని బట్టి మనం చెప్పాము అంతే. శేఖర్ భాష కూడా ఫోన్ చేసి అడగండి, నాగనాథ్ మీకు ఇట్లా చెప్పాడు నిజమా కాదా అని అడగండి. జర్నలిస్ట్ మేడం చాలా బాగా అడిగారు. తర్వాత లావణ్య, అరెస్ట్ లావణ్య అంట, ప్రెజెంటేషన్ ఈస్ గుడ్, థ్యాంక్స్, నైస్ ప్రోగ్రామ్. అమ్మో చాలా రకాల కామెంట్స్ వచ్చాయి. ఇన్ని రోజుల తర్వాత అసలు ఇలాంటి రాస్తారు లావణ్య ఎపిసోడ్ లో ఇంత మంచి కామెంట్స్ రావడం మాత్రం ఫస్ట్ టైం. అది నాగనాథ్ గారిని చూసి అనుకుంటున్నాను. అయితే నాగనాథ్ గారు చెప్పిన వాటిలో చాలా మంచి విషయాలు ఉన్నాయి. అది రాస్తారు. అలాగే లావణ్యకి సంబంధించిందే కాదు, ఎన్నో కుటుంబాలకి, ఎంతో మంది భార్యాభర్తలకు అవి ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఏంటంటే మనిషిలో ముఖ్యంగా ఉండేది అహంకారం అనేది. దాన్ని పక్కన పెడితే ఎవరి జీవితం అయినా చాలా బాగుంటుందని అయితే చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య ప్యాచప్ కుదరినప్పుడు పేరెంట్స్ లాంటి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి దాన్ని సెటిల్ చేస్తే బాగుంటుందని నాగనాథ్ గారు చెప్పారు. ఈ రోజు మాకోసం ఇంత వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు నాగనాథ్ గారికి కూడా థ్యాంక్స్.